స్థలానికి చేసినటువంటి తోటి సోదరులకు సోదరులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత కొద్ది వారాలుగా మానవుని గురించిన సత్యం అనే అంశాన్ని ఆలోచిస్తూ ఉన్నాం. దేవుడు మన సృష్టికర్త అని, మనల్ని సృష్టించినటువంటి వ్యక్తి దేవుడు అనే సంగతిని ఆలోచించాం. అలాగే ఎందుకు సృష్టించాడు అని అంటే తన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి సృష్టించాడు అన్న సంగతిని ఆలోచించాం. ఎలా సృష్టించాడు అని అంటే 2 భాగాలుగా సృష్టించాడని, శరీరము తాత్కాలికమైనటువంటిదని, ఆత్మ శాశ్వతం ఉండేటటువంటిది. నేను లేకపోతే మనము అంటే ఆత్మ అనే సంగతిని మనం గత వారం ఆలోచించాం. అయితే మనము అంటే ఆత్మ అనే సంగతిని గ్రహించినప్పుడు ఎలా మనం దేవుని పిల్లలుగా ముందుకు కొనసాగుతూ ఉంటాం, ఎలాగ మన జీవితంలో పొరపాటు జరుగుతుంది అని అంటే మన యొక్క వ్యక్తిత్వం అంతా కూడా ఆత్మ అనేటటువంటి హృదయం, మనసు, మనసాక్షి మీద ఆధారపడి ఏర్పడుతుంది. అందుకే యేసుప్రభు ఏమన్నారంటే, ఇందాక మనం చదివినటువంటి లేఖన భాగంలో మంచి విషయాలు కానీ చెడ్డ విషయాలు కానీ ఎక్కడ ఫామ్ అవుతూ ఉన్నాయి? హృదయంలో నుంచి. దాని నుండే బయటకు వస్తుంది. దాని నుండే మన వ్యక్తిత్వం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి నేను దేవుని కుమారుడిగా ఉండటానికి సృష్టించబడ్డాను అనే సంగతిని ఒక వ్యక్తి గ్రహించి ఆ హృదయాన్ని, ఆ మనసును దేవుడు మనం సృష్టించినటువంటి ఉద్దేశాన్ని అనుసరించి మనం దాన్ని స్థిరపరచుకోగలిగినట్లయితే, లేకపోతే దాని ప్రకారం ప్రవర్తించడానికి మనం అలవాటు చేయగలిగినట్లయితే, అప్పుడు మనల్ని దేవుడు ఎందుకు సృష్టించాడో ఆయన ఉద్దేశం మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి ఈ హృదయం, మనసు, మనసాక్షి అనేటటువంటివి కొన్ని కోరికల చేత నడిపించబడతాయి. అంటే అవి నడిపించబడడానికి కూడా వాటికి ఒక విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ కోరికల చేత అది నడిపించబడుతున్నప్పుడు ఆ కోరికల్ని దైవమైనటువంటి పద్ధతిలో, లేకపోతే దేవుడు కోరుకున్నటువంటి పద్ధతిలో, కోరికను ఏర్పాటు చేసిన దేవుడే దాన్ని ఎలాగ తృప్తిపరచుకోవాలనేటటువంటిది చెప్పాడు. కాబట్టి ఆ పద్ధతిని అనుసరిస్తూ మన హృదయం, మనసు, మనసాక్షి పనిచేసినట్లయితే మనం దేవుని పోలికలోకి, యేసుక్రీస్తు పోలికలోకి మార్చబడతాం, లేదా సృష్టించబడినటువంటి విధానంలోనే కొనసాగుతూ ఉంటుండేవాడు. దేవుని సంకల్పాన్ని గ్రహించినటువంటి మనిషి దాని నుండి తొలగిపోయాడు. ఇప్పుడు మరలా ఈ మనలో ఉండే కోరికలు ఏంటి, వాటిని ఎలాగా తృప్తిపరచుకోవడం వలన మనం తిరిగి దేవుని పిల్లలుగా జీవిస్తాం అనేటటువంటి విషయాలు మనకు తెలియటాన్ని బట్టి యేసుక్రీస్తు లాంటి కుమారులుగా జీవించడం అనేది సాధ్యం అవుతుంది. కాబట్టి ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి విషయాలు ఏంటంటే, దేవుడు మనలో ఉంచినటువంటి సహజ కోరికలు, వాటిని తృప్తిపరచుకోవడానికి ఆయన మనకి ఇచ్చినటువంటి పద్ధతి ఏంటి, దానికి భిన్నమైనటువంటి పద్ధతి ఏంటి అనే దాన్ని మనం ఆలోచిస్తున్నాం. దేవుడు మానవుడిని కొన్ని సహజ వాంఛలు గలవానిగా సృష్టించాడు. సహజ వాంఛలు అంటే అవి ఎవరో నేర్పేటటువంటివి కాదు. వాంఛ అంటే కోరిక అని చెప్పేసి, అది ఒకరు నేర్పేది కాదు, లేకపోతే ఒకరు చెప్పడం వలన మనం నేర్చుకున్నటువంటిది కాదు. అవి సహజంగానే మనలో ఉంటాయి, మన పుట్టుకతోనే మనకు వస్తాయి అన్నమాట. వాటిని సహజమైనటువంటి, ఇంగ్లీష్లో ఇన్హెరిటెడ్ రైట్స్ అనే మాట అన్నారన్నమాట. లేకపోతే న్యాచురల్ డిజైర్ అనే మాటని చెప్పారు. న్యాచురల్ డిజైర్ అనే మాట కంటే కూడా ఇన్హెరిటెడ్ డ్రైవ్ అనే మాట ప్రాపర్ వర్డ్, అంటే దాన్ని ఇండికేట్ చేసేటటువంటి ప్రాపర్ వర్డ్ అన్నమాట. కాబట్టి దేవుడు మనలో ఉంచినటువంటి సహజ వాంఛలు దేవుడే మనలో ఉంచినటువంటివి, మనుషులు ఎవరు కూడా మనకు నేర్పినవి కాదు అనే సంగతిని మనం గ్రహిస్తాం. అందులో మొట్టమొదటి ఏంటంటే ఆకలి దప్పిక అనే కోరిక. ఇలా ఆలోచన అంటే దేవుడు మనలో ఉంచినటువంటి కోరికలు ఏంటి, ఆ కోరికలను అనుసరించడం వల్ల మనకు కలిగేటటువంటి
ఫలితం ఏంటి అనేదాన్ని మనం ఆలోచించాలి. ఏ కోరికైనా ఏం డిమాండ్ చేస్తుంది? తృప్తి కావాలి అని డిమాండ్ చేస్తుంది కదా. మనలో మనం కోరుకునేటటువంటి దేన్ని బట్టి అయినా సరే అది కావాలి ఇది కావాలని మనం ఆలోచించేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మన నుండి ఏం డిమాండ్ చేస్తుంది అని అంటే సాటిస్ఫాక్షన్ అనేదాన్ని డిమాండ్ చేస్తుంది. కాబట్టి అది సరైన పద్ధతిలో జరిగినప్పుడు, అది సరైనటువంటి విధానంలో తీర్చబడినప్పుడు దాన్ని బట్టి మనిషి తృప్తి పొందుతాడు. ఒకవేళ అది సరైనటువంటి పద్ధతి కాకపోతే అసంతృప్తి చెందుతాడు, ఎప్పటికీ దానివల్ల సాటిస్ఫై కాడు. ఏ పనిలోనైతే మనం సాటిస్ఫై కామో అది మన జీవితంలో దాన్ని అన్వేషిస్తూనే ఉంటాం, ఇంకా దానిలో ముందుకు వెళ్తానే ఉంటాం తప్ప ఇంకా అక్కడ ఆపేసేటటువంటి పరిస్థితి ఏది కూడా ఉండదు. కాబట్టి మనలో ఉంచినటువంటి మొట్టమొదటి కోరిక ఏంటి? మనలో ఆకలి అనేటటువంటి కోరికని, ఆకలి అనే కోరికని దేవుడు మనలో ఉంచాడు. మంచిదా చెడ్డదండి ఆ కోరిక? అసలు ఉండొచ్చా? ఆకలి అనే కోరిక ఉండొచ్చా? ఆకలి అనే కోరిక లేకపోతే అసలు ఈ సృష్టి ముందుకు వెళ్ళటం అనేదే జరిగింది. ఇప్పుడు ఆలోచించండి, కష్టపడి ఆహారం సంపాదించుకొని మనం తింటూ, మనం బ్రతుకుతూ, మన పిల్లలను బ్రతికిస్తూ, మన కుటుంబాలను బ్రతికిస్తూ, కొంతమంది సమాజంలో ఉండేవాళ్ళకి భోజనం పెట్టే ఆ పనే లేదనుకోండి మనిషికి, అసలు ఎలా ఉంటుంది? ఏ ప్రయత్నం అన్నా చేస్తాడా? ఇంత సృజనాత్మకత అనేది మనిషిలో వచ్చి ఉంటుందా? రాదు. అసలు ఇంకా వేరే ఆలోచనతో సంబంధమే లేదు. కాబట్టి ఆకలి అనే కోరికను దేవుడు మనిషి పని చేయడం కోసం, లేకపోతే దానికోసం మనిషి ఏదో ఒకటి చేయడం కోసం మనిషిలో ఏర్పాటు చేశాడు. మనకు కలిగేటటువంటి, మనకున్నటువంటి కోరికల్లో అదన్నమాట. అందుకే ఆకలి గురించి మాట్లాడేటప్పుడు ఏమంటారు అని అంటే, కోటి విద్యలు కూటి కోసం. అంటే అది అంత బలమైన కోరిక అని చెప్పడానికి ఆ మాటని చెప్పారు. అది ఎంత బలమైన కోరిక అంటే దాన్ని కోసం మనిషి ఏదైనా చేస్తాడు, అంత బలమైనటువంటి కోరిక. ఎప్పుడు మనలో ప్రారంభం అవుతుంది ఆ కోరిక? చిన్నప్పటి నుంచి, పుట్టగానే, పుట్టక ముందు అంటే ఇది అడిగితే దానికంటే వెనక చెప్తారా? అది అడిగితే దానికంటే వెనక చెప్తారా? తల్లి గర్భం మంది అంటే ఇంకంతకంటే వెనకాల ఏం లేదు, అప్పుడే మన ఊరికి ప్రారంభం అవుతుంది కదా. కాబట్టి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనలో ఆ కోరిక ప్రారంభమవుతుంది. అది సహజంగా దేవుడు మనలో ఉంచింది. అంటే డాక్టర్ మందులు ఇవ్వడాన్ని బట్టి ప్రారంభం అవ్వట్లేదు. అది తల్లి అమ్మ నేను తినే దాంట్లో నువ్వు కొంత తినాలి అని చెప్పేసి బిడ్డకి ప్రబోధం చేయటాన్ని బట్టి జరగట్లేదు. అది లేకపోతే ఇంకేదో పని చేయటం వల్ల జరగట్లేదు. అది సహజంగానే ఆ బిడ్డకి కలిగేటటువంటి కోరిక. ఎవరు ఆ కోరికని అతనిలో ఉంచారు, ఆమెలో ఉంచారు? దేవుడు ఉంచాడు. కాబట్టి ఆకలి దెబ్బగానే కోరిక దేవుడు పెట్టాడు కాబట్టి అది తప్పు కాదు. ఎవరైనా సరే 1 గంట అయిపోయింది నాకు ఆకలేస్తుంది అన్నారు అనుకోండి, లేదంటే పలానా వంట ఉండొచ్చాం ఈరోజు తొందరగా వెళ్ళి తినాలి అని చెప్పేసి ఎవరన్నా అన్నారు అనుకోండి, పక్కన ఉండేవాళ్ళు ఏమంటారంటే అబ్బాయి వీడికి ఎప్పుడు తిండేవే, వీడు ఎప్పుడు తిండి గురించే మాట్లాడతాడని. ఆకలి అనే కోరిక మనలో ఉంది కాబట్టి భోజనం చేయాలని అని మనకి ఇష్టమైన తినాలని కానీ అనుకోవడం తప్పే మాత్రం కాదు. కానీ తినే విషయంలో దురాశ ఉండకూడదు. కావాల్సిన దానికంటే అధికంగా తిందామనే దురాశ ఉంటే మాత్రం అది ఒక రకమైనటువంటి ఇబ్బందికి గురి చేస్తుంది. అది సంపాదించి లేకపోతే అది మన దగ్గరికి రావడానికి అనుసరించేటటువంటి పద్ధతిలో ఒకవేళ ఏదైనా లోపం ఉంటే మాత్రం దాని గురించి ఆలోచించాలి. కోరిక తప్పు కాదు, ఆకలి అనే కోరిక ఎంత మాత్రం తప్పు కాదు. ఎందుకంటే అది ఎవరు ఉంచారు మనలో? అంటే అవసరమనే ఉంచుంటాడా? దేవుడు ఉంచాడంటే అవసరమనే ఉంచాడు. దానికోసం మనిషి పని చేయాలి అని చెప్పేసి ఉంచాడు. మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. దేవుడు ఏదైనా తోటలో ఉంచి, ఆ ఏదైనా తోటలో ఆయనకి ఆకలి ఉందా? ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాముకి ఆకలి ఉందండి? ఉంది. అందుకే ఆయనకు కావలసినటువంటి అన్ని వృక్ష ఫలాలని, ఆయనకు కావలసినటువంటి ఆహారం అంతటిని కూడా ఆ తోటలో దేవుడు ఉంచాడు. దాని అంతటిని కూడా నువ్వు తృప్తిగా తిని దానికోసం అంటే భుజించు అని చెప్పేసి ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది అనే మాటని తర్వాత చెప్పాడు. మొట్టమొదటి ఆయన పని ఏంటంటే ఆ తోటను సేద్యపరిచి అందులో ఉండేటటువంటి ఫలాలన్నింటినీ కూడా తినడం.
ఒక్కటి తినొద్దని చెప్పాడు, మిగిలినవన్నీ కూడా నీ కోసమే అని చెప్పాడు. అలాగా కాబట్టి దేవుడు మొట్టమొదటి మానవుని సృష్టించినప్పుడే మనం ఏం చూస్తున్నాము, ఆయనలో ఏం కోరుకుందని, ఆకలి అనే కోరుకుంది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైతే ఒక విషయాన్ని కనిపెడతారో లేకపోతే ఒక విషయాన్ని సృష్టిస్తారో దాన్ని పరిష్కరించేటటువంటి పద్ధతిని కూడా వాళ్లే చెప్పడం అనేటటువంటిది ధర్మం. ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఒకవేళ ట్రెండ్ గురించి మాట్లాడితే వైద్య శాస్త్రంలో కానీ లేకపోతే ఈ సాంకేతిక పరమైనటువంటి వాటిలో కంప్యూటర్ వీటికి సంబంధించిన వాటిలో వైద్య శాస్త్రం గురించి మనకు అంత తెలియకపోవచ్చు. ఒకవేళ అలా అనుకున్నా సరే ఎవరైనా సరే ఒక శాస్త్రవేత్త ఫలానా విషయాన్ని కనుగొన్నాడు వైద్యానికి సంబంధించి. ఇప్పుడు మనం చాలా విషయాలను చూస్తాం కదా, క్యాన్సర్ నివారణకి ఇది పరిష్కారం, ఇది ఫలానా వాడటం వలన ఇలా జరుగుతుందని చెప్పేసి ఎక్కడ ఉండే ఒక యూనివర్సిటీలో ఉండేటటువంటి వైద్యులు కనుగొన్నారు అని చెప్తే దాని థియరీ లేకపోతే ఎలా చేయడం వలన అది ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని కనుగొన్నారో దానికి సంబంధించినటువంటి నియమం ఎవరు చెప్పాలి? ఆయనే చెప్పాలి. ఎందుకంటే దాన్ని ఇన్వెంట్ చేసిన వ్యక్తి ఆయన కాబట్టి ఆయన చెబితేనే అది సరైనటువంటి పద్ధతిలో పరిష్కారం అవుతుంది. అలాగే ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టినటువంటి వ్యక్తి ఆ సాఫ్ట్వేర్ని ఎలా వాడవచ్చు ఎలా వాడకూడదు అనేటటువంటిది అతనే చెప్తాడు. అవునా? ఎవరైనా మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ కనిపెడితే నేను చెప్పగలనా అది ఎలా వాడాలో? ఒకవేళ చెప్పినట్లయితే అది సరిగా ఉపయోగపడదా? ఉపయోగపడదు. కాబట్టి దాని సృష్టికర్తే దానికి సంబంధించినటువంటి నియమాన్ని చెప్పాలి. అలాగే మనలో ఆకలి అనే కోరికని దాహం అనేటటువంటి కోరికని దేవుడు మనలో ఉంచినప్పుడు దీన్ని ఏ పద్ధతిలో తీర్చుకోవడం వలన దానికి సంబంధించినటువంటి తృప్తి మనలో ఉంటుందో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరి మీద ఉంది? దేవుని మీదే ఉంది. ఎవరు చెప్పడం ధర్మం? దేవుడు చెప్పడమే ధర్మం. ఎవరి పద్ధతి సరైంది? దేవుని పద్ధతే సరైంది. అవునా? దేవుడు పెట్టిన నియమాన్ని ఎలాగా సాటిస్ఫై చేసుకోవాలో మనం చెప్పామనుకోండి, ఒకవేళ మనది సరి అయితే మనం ఆయన కంటే జ్ఞానవంతులమైన అయి ఉండాలి, లేదా మరి ఆయన సరి చేయగలిగినటువంటి సమర్థులమైన అయి ఉండాలి. అందా మనకు ఆ సామర్థ్యం లేదు. మనం ఆయన చేత సృష్టించబడిన వాడు, ఆయన మనల్ని సృష్టించిన వాడు. మనం పరిమితమైన జ్ఞానం కలిగిన వారు, ఆయన జ్ఞానానికి మితి లేదు. కాబట్టి దేవుడే ఇదిగో ఈ పద్ధతిలో ఈ కోరికను తృప్తిపరచుకోండి అని చెప్పేసి ఆ మొట్టమొదటి మానవుడికి చెప్పాడు. ఈ తోటను సేద్యపరిచి పని ఉందండి ఆదాంకి, తోటను సేద్యపరిచి దానిలో ఉండేటటువంటి వృక్ష ఫలాలన్నింటినీ కూడా తినండి అని చెప్పేసి. ఇదే మాటని క్రొత్త నిబంధనకు వచ్చేటటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి చెబుతూ ఇలా అన్నాడు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము, 2వ తెస్సలోనిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఒక్క నిమిషం ఇప్పుడు చదవండి. మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు ఎవరిదైనా పని చేయగలని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. పౌలు ఏమంటున్నాడంటే, అంటే ఎందుకు ఈ సందర్భం వచ్చిందో ఒకసారి చెప్తాను, దాన్ని గ్రహించండి. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక రాశారు. వాళ్ళ శ్రమల్లో వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఎలా ఓర్చుకోవాలనేటటువంటి సంగతిని. ఈ 2వ పత్రిక రాసే సమయానికి కొంతమంది కొన్ని డూప్లికేట్ లెటర్స్ని సృష్టించారు, పౌలు రాశాడు అని చెప్పేసి. లేదా పరిశుద్ధాత్మ ద్వారా మేము చెబుతున్నాము అని చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే, రాకడ గతించిపోయింది, ఇక మనం 2వ రాకడ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఇక యేసు ప్రభు కానీ దేవుడు కానీ మనకు తీర్పు తీర్చే అవసరం లేదు అని చెప్పేసి ఒక తప్పు బోధని వాళ్ళకి చెప్పారు. ఇక రాకడ అయిపోతే మనం దేవుడికి అకౌంటబుల్ అవ్వాల్సినటువంటి అవసరం లేనప్పుడు ఇక మనం చేయాల్సిన ప్రయత్నం ఏముంది అని చెప్పేసి కొంతమంది ఏం చేశారు అని అంటే, సోమరులుగా తయారయ్యి పక్కన ఉండేటటువంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటే, లేకపోతే వాళ్ళ సొంత మనుషులైనప్పటికీ కూడా ఒకరు పనిచేస్తూ ఉంటే అనేక మంది కూర్చొని తినేటటువంటి ఆ సోమరతనానికి వాళ్ళు అలవాటు పడ్డారు. అంటే పని చేయకుండా ఇతరులు సంపాదించినటువంటి భోజనాన్ని వాళ్ళు తింటున్నారు. అప్పుడు ఆ సందర్భంలో పౌలు ఏమంటున్నాడంటే, మేము మీ వద్ద ఉన్నప్పుడు మీకు ఒక ఆజ్ఞ ఇచ్చాం, ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞ ఇచ్చాం కదా అన్నాడు. అంటే ఈ మాట మనకేం చెప్తుంది? ఆకలి దెబ్బకనే కోరికను తీర్చుకోవడానికి దైవికమైన పద్ధతి ఏంటి అని అంటే, ఒక వ్యక్తి కష్టపడి ఆహారాన్ని సంపాదించి భోజనం చేయాలి. అంటే మన ఆహారాన్ని మనం సంపాదించుకుని కానీ, మన తల్లిదండ్రులు సంపాదించినటువంటిది కానీ కష్టపడినటువంటి పద్ధతిలోనే, ఒక సరైనటువంటి పద్ధతిలోనే ఆ ఆహారాన్ని సంపాదించుకుని మనం తినాలి.
కష్టపడి సంపాదించినటువంటి ఆహారం తినాలి. ఇక కష్టపడి అని అంటే నేను స్వెట్తో కొలవట్లేదండి దాన్ని, చెమట కార్చాలి అనేది కాదు నా భావన. ఒక పని చేసి అలాగా కదా. ఇప్పుడు కొంతమంది శారీరకంగా శ్రమ పడతారు, టెక్నికల్గా వర్క్ చేసే వాళ్ళు ఎలా శ్రమ పడతారు, వాళ్ళ మెథడ్ వేరే ఉంటుంది అనమాట. ఇలాగా ఏ మనిషి అయినా సరే పని చేసి డబ్బులు సంపాదించి ఆహారం తినాలి. అది దైవనీయం. అది దైవనీయం. అంటే మన ఆహారం కోసం మనం కష్టపడి పని చేసుకోవాలి. అది మా దైవనీయం. నువ్వు వ్యాపారమే చేస్తావా, ఉద్యోగమే చేస్తావా, లేకపోతే ఇంకేం చేస్తావు అనేది దాన్ని దేవుడు అడగడు. నీ నీ భోజనం సంపాదించుకోవడం కోసం నువ్వు కష్టపడాలి. అది నువ్వు సంపాదించినటువంటి ఆహారాన్ని నువ్వు తినాలి. మరి ఇప్పుడు వయసు వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ ఉన్న మనలో మెజారిటీ పీపుల్ అంటే ఉద్యోగం చేసో, లేకపోతే వ్యాపారం చేసో, లేకపోతే ఇంకో పని చేసో ఆహారం సంపాదిస్తాం. మరి చిన్నపిల్లలు ఏం పని చేస్తారండి? మరి వాళ్ళకి ఎలాగైతే ఇప్పుడు ప్రజెంట్ మనం ఆలోచిస్తే చిన్నపిల్లల పని ఏంటి? ఇప్పుడు చదువుకోవడం. చిన్నపిల్లల పని ఏంటంటే చదువుకోవడం. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు చదువుకుంటే చాలు, అదే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు. మరి కొంతమంది స్త్రీలు ఉద్యోగం చేయరు, ఇంట్లో ఉండి భర్తకి పిల్లలకు కావాల్సినవి అన్ని కూడా సమకూరుస్తారు. మరి వాళ్ళు అదే వాళ్ళ పని, అక్కడ వాళ్ళు కష్టపడుతున్నారు. ఉద్యోగం చేసే వ్యక్తులు ఎంతో, ఆహారం సంపాదించే వ్యక్తులు ఎంతో, అది మేనేజ్ చేసేవాళ్ళు కూడా అంతే, అది వాళ్ళ డ్యూటీ. అక్కడ వాళ్ళు పని చేస్తున్నారు. ఇలాగనమాట అండి. మళ్ళీ దీనికి పెడార్థాలు తీయకూడదు. చాలా మంది ఏమంటారంటే కష్టపడి ఆహారం సంపాదించాలంటే నేను ఉద్యోగం చేస్తున్నాను, కావాలంటే నా దగ్గర పే స్లిప్ ఉంది అంటారన్నమాట. ఆ పే స్లిప్ ఉంటేనే అని కాదు, మనకు కుటుంబంలో ఒక పని నియమిస్తారు వయసును బట్టి, ఆ పని మనం చేసి ఆహారాన్ని సంపాదించాలి. అప్పుడు దీనికి భిన్నమైనటువంటి పద్ధతిని లోకం మనుషులకు చెప్తా ఉంది. మనం నెమ్మదిగా పెరుగుతూ ఉన్నాం. మన తర్వాత తరాలకు మనం చెప్తున్నాం. మనకంటే ముందున్న అనేక తరాలు మనకి ఈ విషయాల్ని చెప్పారు. అప్పుడు చాలా మంది చెప్పేటటువంటి సూత్రం ఏంటంటే నీకు భోజనం ఉందా లేదా అనేది తప్ప ఏ పద్ధతిని అనుసరించామనేటటువంటిది అది పెద్ద ఆలోచించవలసినటువంటి విషయం కాదు కదండి. చాలా మంది ఈరోజు ఏమంటారంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా చూస్తారు, కానీ మనుషులు నువ్వు ఏ పద్ధతిలో సంపాదించావు అనేది ఎవరికి సంబంధం లేదు, కాబట్టి నువ్వు ఎలాగైనా సరే నువ్వు డబ్బు సంపాదించవు అని చెప్పి చెప్తారు. కానీ డబ్బు సంపాదిస్తావు, ఆహారం కావాల్సినంత వండుకొని తింటావు, తృప్తి అనేది దాన్ని బట్టి ఉంటుందా? ఉండదు. కాబట్టి లోక నియమం ఏంటి, లోకంలో ఉండేటటువంటి పద్ధతులు ఏంటి అని అంటే దొంగతనం, మోసం, హత్యలు, ఇంకేదైనా సరే దోపిడీ, ఏ పద్ధతినైనా అనుసరించి కావాల్సినటువంటి దాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి లోకం మనకి బోధిస్తుంది. లోకం అంటే దైవ నియమం కానటువంటి పద్ధతి, దేవుని పద్ధతిని అనుసరించినటువంటి వ్యక్తుల యొక్క విధానం అని చెప్పేసి. అప్పుడు మనం ఇప్పుడు ఆలోచిస్తే ఒక వ్యక్తి దొంగతనం చేసి ఆహారాన్ని సంపాదించాడు, తృప్తిగా ఉంటాడా? అంటే హ్యాపీగా ఉంటాడా? భోజనం చేసేటప్పుడు హ్యాపీగా ఉండలేడు. మనం అంటే ఎప్పుడు నేను చాలాసార్లు చెప్పేటటువంటి ఉదాహరణ మరలా గుర్తు చేస్తున్నాను. లేదా మోసం చేశాడు, లేకపోతే హత్య చేసి సంపాదించాడు, అతను ఆ ధనాన్ని అనుభవించడానికి సమాజంలో సాంఘిక అంగీకారం పొందుతూ అందరి మధ్యలో తిరగలుగుతాడా? అందుకే చాలామంది అంటే దోపిడీ దొంగలు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, నగలు ఉంటుంది, బంగారం ఉంటుంది, దోచుకున్నవన్నీ ఉంటాయి, కానీ ఒక్కోసారి వాళ్ళకి వాటర్ బాటిల్ దొరకదండి, ఎక్కడో ఉంటారండి. వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి కానీ వాటిని బట్టి కానీ హ్యాపీగా ఒకవేళ ఉండి అదే పనిగా తిన్నా సరే ఎవరైనా వస్తున్నారు అనగానే ఏదైనా కొత్త వ్యక్తి కనపడగానే ఈయన ఎవరో అనేటటువంటి భయం వాళ్ళలో ఉంటుంది. అంతేకాదు ఒకవేళ ఎవరికి తెలియకుండా పని చేసినప్పటికీ ఎవరైనా మనల్ని అబ్బా ఈయన బాగా పికప్ అయ్యాడండి, లేకపోతే ఈయన బాగా సంపాదించాడండి, ఈయన ఎలా గొప్పోడండి ఎలా గొప్పోడండి అని అంటున్నారు అనుకోండి, మనం ఎలా సంపాదించామో మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఆటోమేటిక్గా మనకు లోపల ఏం చేస్తుందండి, అది పొగడతలాగా అనిపిస్తుందా, ఇబ్బందికరంగా అనిపిస్తుందా? మంచివాడు కాని వ్యక్తిని ఎవరైనా మంచివాడని పొగిడితే ఒకవేళ మంచివాడా కాదనేది సమాజానికి తెలియకపోవచ్చు, కానీ మనసాక్షి ఏం చెప్పుద్దండి? మనసాక్షి ఏం చెప్పుద్ది? ఇదిగో నువ్వు అర్హుడు కాదు, ఆ ఘనత నీకు సంబంధించింది కాదని దోషారోపణ చేస్తుంది. అంటే మన మనసాక్షికి అస్సలు మర్యాద తెలియదండి. ఎంత గొప్ప వ్యక్తినైనా సరే అది దోషారోపణ చేస్తుందా తెలియదా? చేయదా?
చేస్తాడు. కాబట్టి ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మనిషి ఎలా ఉండలేడు? తృప్తిగా ఉండలేడు, అసంతృప్తి. అందుకే ఈ పని చేసేవాళ్ళు వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి ఆనందించలేరు, దాన్ని బట్టి ఆనందంగా ఉండలేరు. కాబట్టి ఇంకా 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 సంపాదించి దానిలో తృప్తి వెదకడం అనేటటువంటిది మొదలు పెడతారు. ఇక ఎప్పటికీ అది తృప్తిగా పొందదు అనమాట. ఉదాహరణకి దొంగతనం చేసేటటువంటి వ్యక్తి ఒక 5,000 దొంగతనం చేశాడు. బస్సులో జేబులకు పర్స్ కొట్టేసేవాడు ఉంటాడు అనుకోండి, మెహదీపట్నం బస్ స్టాప్ లో ఎవరిదో ఒక 5,000 కొట్టేశాడు. లగ్రీగా అంటే 5,000 కొట్టేసినప్పుడు అతను కనుక దాంతో హ్యాపీగా ఉండగలిగితే, దాన్ని బట్టి అతను సాటిస్ఫై కాగలిగితే ఏం చేయాలి? ఇంకా ఆపేయాలి. కానీ మరి లగ్రీగా పూలు వెళ్ళేటప్పుడు ఇంకో వ్యక్తి పర్సులో డబ్బులు చూశాడు, ఏం చేస్తాడు? అలా ఆ రోజంతట్లో ఎక్కడ అవకాశం వస్తే ఆ రోజు అయిపోయింది, ఇక ఇంకొద్దు, ఇక మానేద్దాం అనుకుంటాడా? కాబట్టి అందుకే అది ఎప్పటికీ సాటిస్ఫై కాదనమాట. ఆ పనిలో ఇంకా తృప్తిని వెతుకుతూనే ఉంటారు కానీ అది ఎంతకి రా. కష్టపడి సంపాదించినటువంటి వ్యక్తి ఆహారం తిన్నాడు, ఎలా ఉంటాడు? తృప్తిగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. తినే దగ్గర మనం ఆలోచిస్తే దొంగతనం చేసిన వ్యక్తి, మనం మంచి రెస్టారెంట్ ఏముంది ఇక్కడ దగ్గరలో? ఏం హౌస్? షాగ్ హౌస్. అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నాడు, మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు, బాగా గుమగుమలాడుతుంది, తినడానికి కూర్చున్నాడు, బాగా మంచి స్మెల్ వస్తుంది, అబ్బా ఎంత బాగుంది ఇది అని తింటున్నాడు. అప్పుడు ఎవరైనా ఒక పోలీస్ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గరలో ఉండే ఆయన ఆ రోజు ఆమె క్యారేజ్ పంపలేదు, పార్సల్ తీసుకెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు సహజంగా పోలీసుల లక్షణం ఏంటంటే వాళ్ళు చుట్టూ చూస్తూ ఉంటారు, అస్తమానం పరిసరాలని గమనిస్తూ ఉంటారు, ఏం జరుగుతుంది ఏంటి ఇదంతా ఏంటని చెప్పేసి. అప్పుడు ఆ పార్సిల్ గడ్డిలో అలా చూస్తున్నాడు అనుకోండి, అక్కడ కూర్చున్న వ్యక్తి ఏసీలోనే ఉన్నాడు, కానీ ఏం చేస్తాడు? తినలేడు, చెమటలు పడతాయి. ఎందుకని? నేను చేసిన దొంగతనం తెలిసిపోయిందా, నన్ను పట్టుకోవడానికి వచ్చాడా అని అనుకుంటాడు. ఎక్కువ మంది దొంగలు దొరికేది అలాగే. ఇప్పుడు పోలీసు ఏదో పని మీద వెళ్ళి ఆ సిగ్నల్ గాడి ఎక్కడో బైక్ మీద ఆగుతాడండి, ఈ పక్కనే ఉన్నవాడు ఒకడు దొంగ అనుకోండి దూరం పారిపోతూ ఉంటాడు. వీడు ఎందుకు పరిగెడుతున్నాడు అని వెనకాల పోలీసు పరిగెట్టి పట్టుకున్నా తెలుస్తుంది వాడు దొంగతనం చేశాడు లేదా ఇంకేదన్నా పని చేశాడు. ఎక్కువ మంది దొంగలు దొరికేది ఎలాగంటే కంగారు పడి, తొందరపడి, తత్తరపాటుతో పరిగెడతారు. వీళ్ళకి తెలియదు యాక్చువల్గా ఆడేం దొంగతనం చేశాడని. మోటార్ సైకిల్ ఆపుతూ ఉంటారు, మీరు గమనించారా? బళ్ళు ఆపుతూ ఉంటారు, లేకపోతే కార్లు ఆపుతూ ఉంటారు, బీట్ ఉంటుంది కదా పోలీస్ బీట్, అక్కడ ఆపుతూ ఉంటారు. మామూలుడేమో వెళ్ళి ఆగుతాడు, సార్ నా దగ్గర కాగితాలు ఉండే అని చెప్పి మామూలుగా వెళ్ళిపోతాడు. దొంగతనం చేసిన వాడు ఏం చేస్తాడండి? స్పీడ్కి వెళ్ళిపోవటాకన్నా ప్రయత్నం చేస్తాడు, లేకపోతే బండి వదిలేసి, లేకపోతే అక్కడ పట్టుకెళ్ళే వస్తువులను వదిలేసి చెక్ పోస్టుల దగ్గర అక్కడ చూస్తాం, అవి పారిపోతాడు అనమాట. అంటే అతనిలో ఏముంటది? భయం, దోషారోపణ, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఎంత కరుడు కట్టినటువంటి వ్యక్తి అయినా సరే, కొంతమంది పైకి తేలరు, కానీ మనసాక్షి మాత్రం ఏం చేస్తాడు? మొహం ఎలా ఉంటుంది వాళ్ళది? హ్యాపీగా ఉండలేరు ఆ విషయంలో. కాబట్టి ఇది దేవుని పద్ధతి. కాబట్టి తినేటటువంటి దాని క్వాంటిటీ తక్కువ ఉన్నా, దాంట్లో ఒకవేళ రుచికరమైనటువంటివి ప్రోటీన్స్, విటమిన్స్ లేకపోయినా హ్యాపీగా ఉంటాడు. ఇదేమో దేవుని పద్ధతి కాదు, మనకు ఎంత మాత్రం తృప్తి ఇచ్చేది కాదు. కాబట్టి ఎంత ఖరీదైన భోజనం చేసినా తృప్తి ఉండదు అనమాట. మనిషి దేన్ని బట్టి హ్యాపీగా ఉంటాడు? దేన్ని బట్టి హ్యాపీగా ఉంటాడండి? తృప్తిని బట్టే, అసంతృప్తిని బట్టే? తృప్తిని బట్టే. ఒకవేళ డబ్బుని బట్టి హ్యాపీగా ఉండాల్సి వస్తే మనకంటే బోల్డ్ మంది హ్యాపీగా ఉంటారు. మన దిగువన ఉన్నటువంటి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి అవకాశం లేదు ఒకవేళ డబ్బుని బట్టి అయితే, అవునా కాదండి? కాబట్టి హ్యాపీనెస్ అనేది వేటిలో కూడా లేదు. మనసాక్షి మనకి ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్ని బట్టే ఉంటుంది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 13వ అధ్యాయము 12వ వచనంలో అనుకుంటాను, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. మనలో ఉండే కోరిక సాటిస్ఫై కాకపోతే మన హృదయం ఆటోమేటిక్ ఏమవుద్ది? నొచ్చుకుంటుంది. సిద్ధించిన వాంఛ జీవవృక్షము అని చెప్పి, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. మన కోరిక సఫలం అయితే హ్యాపీగా ఉంటాం, కోరిక సఫలం కాకపోతే ఇబ్బందిగా ఉంటాం. కాబట్టి ఇలాగా దేవుని పద్ధతిని అనుసరిస్తే మనిషి హ్యాపీగా ఉంటాడు, దేవుని పద్ధతిని అనుసరించకపోతే అసంతృప్తిలో అవుతాడు, ఆనందంగా ఉండలేడు. కాబట్టి ఇక ఆ పనిలో ఇంకా ఎక్కువ ముందు కొనసాగటాన్ని బట్టి పాపం చేస్తున్నాడు అన్నమాట. ఇది ఎవరి ఆజ్ఞ? ఇది ఎవరి ఆజ్ఞ అండి? యాక్చువల్గా నియమం అన్నప్పుడు నియమము, ఆజ్ఞ. మనకి ఏదైతే చేయడానికి నియమంగా దేవుడు ఇచ్చాడో అదే మనకి ఇచ్చినటువంటి కమాండ్ కూడా.
అంటే దేవుడు ఇచ్చే ప్రిన్సిపుల్లే ఆయన చెప్పేటటువంటి కమాండ్. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆజ్ఞను అతిక్రమిస్తాడో అదే పాపం కదా. పాపం చేయి ప్రతివాడు ఏం చేస్తాడట? పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పాపం చేయడం అనేది ఎలా జరుగుతుంది? దేవుడు మనకు రాసిన తలరాతను బట్టా, లేకపోతే దేవుడు ఎలా మనం సృష్టించాడో ఆయన మనకు చెప్పకపోవటాన్ని బట్టా, లేకపోతే అమ్మ నాన్న ఫలానా నక్షత్రంలో మనల్ని కనడాన్ని బట్టా, దేన్ని బట్టండి? దేవుడు మనకి ఎలా బ్రతకమని ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించకపోవటాన్ని బట్టి మనం పాపం చేస్తున్నాం. మనమేమో దేన్ని పట్టించుకోకుండా, ఇక్కడ మనం ఆలోచించకుండా, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అనేది ఆలోచించకుండా మనం ఎవరి మీద పెడతాం? దేని మీద పెడతాం? ఇదిగో నా రాత బాగోలేదు, నా టైం బాగోలేదు, ఈ సంవత్సరం నాకు కలిసి రాదు, వచ్చే సంవత్సరం నాకు కలిసి వస్తుంది, ఏదో అలాంటి కళలు కంటాం, అలాంటి ఆలోచనలకు వెళ్తాం, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తాం, లేకపోతే అంటే ఈ సంఖ్యా శాస్త్రం చెప్పేవాళ్ళు, న్యూమరాలజీ చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్తాం, శాంతులు చేసేటటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తాం. నువ్వు ఎన్ని చేసినా నియమం ఏదో నీకు తెలియకుండా, అనుసరించాల్సిన పద్ధతి ఏదో తెలియకుండా అవదు కదండి. ఇప్పుడు మనలో ఉండే రోగం ఏంటో డాక్టర్కి తెలిసింది, దానికి సరిపడినటువంటి మందులు ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఏం చేయాలి? అవి వాడితే సరిపోద్ది, అంతేగాని ఆ ఇంట్లో పెట్టుకుని మనం దారాలు కట్టించుకున్నా, లేకపోతే కొబ్బరికాయలు కుట్టినా, లేకపోతే చుట్టుపక్కల ఉండేటటువంటి దేవుళ్ళందరికి మొక్కినా తగ్గదు. నీ సమస్య తగ్గడానికి సూత్రం ఏంటంటే దానికి తగినటువంటి మందు నువ్వు వాడాలి. అలాగే నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటే, దేవుడు నిన్ను సృష్టించినట్టుగానే నువ్వు జీవించాలి అని అంటే దైవ నియమం ఏంటో నీకు తెలియాలి. సరిపోతా తెలిస్తే అనుసరించాలి కూడా. అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుందో అక్కడ దైవ నియమం అమలు జరుగుతుందని చెప్పేసి దాని అర్థం. కాబట్టి దేవుడు మనలో కొన్ని సహజ వాంఛలు ఇచ్చాడు, వాటిని మనం దేవుని పద్ధతిలో తీర్చుకోకపోవడాన్ని బట్టి అసంతృప్తికి లోనయ్యి ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. దాన్ని ఏమన్నాడు అని అంటే ఆజ్ఞాతిక్రమము. ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండవది లైంగిక వాంఛ అనే కోరిక దేవుడు మనలో ఇచ్చాడు. దీని గురించి మాట్లాడడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. ఈ కోరిక కూడా అందరిలో ఉంది. ఒక వయసు వచ్చిన తర్వాత అది అంటే దానికి సంబంధించినటువంటి ప్రతిస్పందనలు రావడం అనేది మొదలవుతుంది. లైంగిక వాంఛ అనే కోరిక గురించి మాట్లాడటం తప్పు కాదు, అది ప్రతి వ్యక్తిలోనూ ఎవరు ఉంచింది? దేవుడు ఉంచింది. అందుకే స్త్రీ పురుషులు ఇద్దరిని కూడా సృష్టించినప్పుడే, మొట్టమొదటి ఆదాముని అవ్వని సృష్టించినప్పుడే మగవానిగాను ఆడుదానిగాను వారిని సృష్టించి ఆయనే వారిని జతపరిచి వాళ్ళకి ఏమైనా ఆజ్ఞాపించాడంటే మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పేసి. కాబట్టి మనలో ఉండేటటువంటి లైంగిక వాంఛ అనే కోరిక తీర్చుకోవడానికి దేవుని పద్ధతి ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఎబ్రీ 13:4 బాగా తెలుసు కదా అందరికి. పేజ్ నెంబరు 209. వివాహం అన్ని విషయాలలో ఘనమైనది గాను బాలకు నిష్కర్షమైనది గాను ఉండవలెను. చాలు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అని చెప్పాడు. అంటే ఏ పద్ధతి ద్వారా ఈ కోరికను తీర్చుకోమని దాని అర్థం? ఫస్ట్ లైన్ అందరూ పట్టించుకుంటారు, కానీ ఆ సెకండ్ లైన్ గురించి లోకం పెద్దగా పట్టించుకోవట్లేదండి. కొన్నిసార్లు దేవుని పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు. పానుపు నిష్కల్మషంగా ఉండాలి అని అంటే, అందుకే పెళ్లి చేసేటప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ ఒక మాట చెప్తారండి. ప్రకటన చదువుతారు, ఎన్నారా ఎప్పుడైనా గమనించారా? పెళ్లి చేసినప్పుడు ప్రకటనలు చదువుతారు. ఆ ప్రకటనలో ఏం చెప్తారు అని అంటే,
ఫలానా గ్రామానికి చెందినటువంటి ఫలానా మండలం ఫలానా జిల్లా వాస్తవ్యులు సో అండ్ సో తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు చెప్పి ఇదిగో ఈమె వాళ్ళ కుమారుడు బ్రహ్మచారి, ఫలానా ఆయన కుమార్తె కన్యక, వీరిద్దరికి పెళ్లి చేస్తున్నాం. ఇక మీదట వైవాహిక జీవితంలో వాళ్ళిద్దరు భార్యాభర్తలని మేము ప్రకటిస్తున్నాం అని చెప్పేసి చెప్తారు. బ్రహ్మచారి అంటే వివాహానికి ముందే లైంగిక వాంఛనీయ కోరిక తీర్చుకున్న వ్యక్తి కాదు. కన్యక అంటే వివాహానికి ముందే లైంగిక వాంఛ తీర్చుకునేటటువంటి వ్యక్తి కాదు. పానుకు నిష్కల్మషంగా ఉండాలి అనే మాట అర్థం అదనమాట. వివాహం అప్పుడు అన్ని విషయాలు ఏమవుద్ది, ఘనమైనటువంటిదిగా అవుతుంది. అంటే వివాహం ద్వారా ఈ కోరికని తృప్తిపరచుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకనంటే ఈ వివాహంలో ఏం జరుగుతుంది, ఈ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది బిడ్డలు కన్నప్పుడు ఈ బిడ్డలందరూ కూడా ఎవరు, దేవుని కుమారులు దేవుని కుమార్తెలు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా, పుట్టే ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండటం అనేటటువంటి. కాబట్టి వివాహం ద్వారా ఈ లైంగిక వాంఛ అనేటటువంటి కోరిక తీర్చుకోవాలి వివాహం ద్వారా. అప్పుడు ఈ వివాహం ద్వారా అని చెప్పి వదిలేస్తే ఇప్పుడు మనుషులు ఎంత తెలియగల వాళ్ళు అంటే, అవునండి ఇప్పుడు నాకు 4 భార్యలు ఉన్నారు, 4ని నేను పెళ్ళే చేసుకున్నాను అంటాడు. అవునా? అలాంటి తెలియగల వాళ్ళు ఉన్నారా? లేదండి. నాకు 5 భర్తలు ఉన్నారు, 5ని పెళ్లి చేసుకున్నాను నేనే ఊరికే కాబట్టి నేను పెళ్లి చేసుకున్నానుగా అన్నాడు. అందుకోసం ఇంకో నియమాన్ని పెట్టాడండి అక్కడ. 1 కొరింథీ 7వ అధ్యాయం 1-4 వచనాలు మనం చదివితే, 1 కొరింథీ 7వ అధ్యాయము. కొంతమంది పౌలు పుత్రం రాశారు. ఏమనంటే, ఇదిగో వైవాహిక జీవితాన్ని గురించి మాకు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, దేవుని సేవలో ఉండాలనుకుంటున్నాం, పెళ్ళి ఎంత మాత్రం చేసుకోకుండా ఉండొచ్చా ఉండకూడదా, ఒకవేళ ఉంటే తప్పేంటి ఉండకపోతే తప్పేంటి మాకు కాస్త చెప్పమని ఆయన కొన్ని దీంతో పాటు కొన్ని విషయాల గురించి ఉత్తరం రాశారు. అప్పుడు పౌలు వాళ్ళకి రిప్లై రాస్తున్నాడు అనమాట. ఏమని, మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఏ విషయంలో? దేవుని కోసమే అతని సమయాన్ని అంతటిని జీవితాన్ని అంతటిని కూడా గడపాలన్నట్లయితే స్త్రీ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. 100% తన టైంని పెడతాడు. ఎందుకంటే వివాహం కానటువంటి వ్యక్తి దేవుడిని ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తున్నాడంట, వివాహమైనటువంటి వ్యక్తి భార్యను ఎలా సంతోషపెట్టాలని ఆలోచిస్తాడు. ఎందుకంటే మనలో సాంఘిక అంగీకారం అనే కోరిక ఉంది, మనం అక్కడ కూడా వస్తాం. కాబట్టి ఆ కోరిక ఏం డిమాండ్ చేస్తుందనంటే పరస్పరం ఒకరినొకరు అంగీకరించాలి. భార్య భర్తను అంగీకరించాలి, భర్త భార్యను అంగీకరించాలి. కాబట్టి ఒకవేళ వివాహం చేసుకోని వ్యక్తి అయితే తన 100% టైంని ఎవరి మీద పెట్టచ్చు అంటే వాళ్ళు అడిగిన దానికి అలా ఉండాలి మనుషులు అని చెప్పట్ల పౌలు. దేవుని సేవ చేయాలంటే వివాహం చేసుకోకుండా ఉండటం మంచిదా కాదా అంటే, ఒకవేళ అలాంటి ఉద్దేశమే మీకుంటే మంచిదే. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే దేవుడు మీలో లైంగిక వాంఛ అనే కోరిక పెట్టాడు. కాబట్టి ఏం జరిగే ప్రమాదం ఉంది? అయినను జారత్వములు జరుగుతున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి ఇక్కడ సొంత పురుషుడు లేకపోతే సొంత భర్త సొంత భార్య అన్నాడు. సొంత ఏంటండి ఇక్కడ? సొంత ఏంటి అంటే అనేక మంది భార్యలు ఉండటాన్ని దేవుడు ఒప్పుకోవట్లేదు, అనేక మంది భర్తలు ఉండటాన్ని కూడా దేవుడు అంటే మన దేశంలో ఉండేటటువంటి మతాలు, మన దేశంలో ఉండేటటువంటి విధానాలను ఆలోచిస్తే ఏది తప్పు కాదు. దేవుళ్ళకి ఎంతమంది అయినా భార్యలు ఉండొచ్చు, దేవతలకి లేకపోతే అంటే మంచి స్త్రీలు పతివ్రతా ధర్మాన్ని అనుసరించిన వాళ్ళు అని చెప్పేటటువంటి వాళ్ళకి అనేక మంది భర్తలు ఉండొచ్చు అని ఇలాంటి అనేకమైన నియమాలు ఉన్నాయి. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ నియమం, దాని గురించి నేను మాట్లాడలేదు, మాట్లాడే అధికారం హక్కు కూడా మనకు లేదు. ఒకవేళ దేవుని కుమారుడిగా నేను సృష్టించబడ్డానికే లేకపోతే దేవుని కుమారుడు ఉండడానికే నేను సృష్టించబడ్డానని నమ్మినటువంటి వ్యక్తులకైతే దేవుడు చెప్పే నియమం ఏంటి? ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహంలో జతపరచబడి జీవితాంతం కొనసాగాలి. అది
యేసుక్రీస్తుతో పరిత్యాగ పత్రికను గురించి మాట్లాడటానికి కొంతమంది పరిచయులు వచ్చి, మరి మోషే విడాకులు తీసుకోవచ్చు అని చెప్పాడు కదా, లేకపోతే ఇలాగ అయింది కదా, యూదుల ధర్మాన్ని అనుసరించి మరి ఒక స్త్రీ అనేక మందికి అతను చనిపోతే తర్వాత వాళ్ళకి అలాగా యూదుల్లో ఒక నియమం ఉంది ఏంటంటే, పెద్దవాడు వివాహం చేసుకుని ఇంకా పిల్లలు పుట్టక ముందు చనిపోతే ఆయన తర్వాత వాడు అంటే అతని తర్వాత వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి ఒక నియమం ఉంది కదా, కాబట్టి మరి దీని గురించి విడాకులు తీసుకున్నట్లయితే లేకపోతే తీసుకోకుండా ఉన్నట్లయితే ఎవరికి భార్య అవుతుంది అని చెప్పి ఒక సందర్భంలో అడిగారు. పునరుద్ధానం గురించి అడిగేటప్పుడు విడాకులు తీసుకోవచ్చా తీసుకోకూడదని అడిగినప్పుడు, మోషే మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మీరు దాన్ని సహించలేకపోవడాన్ని బట్టి ఒక్క వ్యభిచార కారణాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు అని చెప్పాడు, కానీ ఆది నుండి అసలు దేవుని మనసులో అలాంటి ఆలోచన లేదు. అందుకే దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అనేటటువంటి ఒక నియమం వివాహ రిజిస్టార్ చెప్తాడు. అది ఆయన మాట కాదు, ఎవరి మాట? దేవుని మాటగా ఆయన చెప్తాడు అన్నమాట. కాబట్టి ఇది లైఫ్ టైం అగ్రిమెంట్. మ్యారేజ్ అనేది ఎలాంటిది? లైఫ్ టైం అగ్రిమెంట్. అలా అంటే వాళ్ళు డిసగ్రీ చేస్తే అది వాళ్ళకి సంబంధించింది, కానీ మరణం ఎడబాపేంత వరకు ప్రమాణాలు చేయించేటప్పుడు ఏం చెప్తారు? మరణము మనల్ని ఎడబాపు వరకు ఇంకే కారణాన్ని బట్టి మనం విడిపోకూడదు, అంతవరకు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అని చెప్పేసి చెప్పాడు. ఇది లైంగిక వాంఛ అనే కోరిక తీర్చుకోవడానికి దేవుడు చెప్పినటువంటి నియమం. ఈ పద్ధతిలో ఒక వ్యక్తి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా బ్రతికినట్లయితే వాళ్ళు ఎవరి పోలికలోకి మార్చబడతారు? దేవుని పోలికలోకి, లేకపోతే యేసు ప్రభు లాంటి కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుడు లోకం చెప్పే నియమం ఏంటి? జారత్వము, వ్యభిచారం రెండు ఒకటే. దాని డెఫినేషన్ తెలుసుకొని మనం పొందే ఫేవర్ ఏం లేదు, రెండు తప్పే దేవుడి దృష్టిలో. అంటే వివాహం కానటువంటి వాళ్ళు, వివాహం అయిన వాళ్ళు, కాని వాళ్ళు చేసేటటువంటి దాన్ని ఈ రెండు మాటలు ఫార్నికేషన్ అని, అడల్టరీ అని చెప్పారు. కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతం లోకం అనుసరించేటటువంటి విధానం కదండి. ఇప్పుడు ఈ మధ్య నేను అంటే ఏదో ఒక సందర్భంలో ఒక క్రికెటర్ని ఇమిటేట్ చేసేటటువంటి ఒక క్లిప్పింగ్ ఉందని చెప్పేసి టీవీలో కలర్స్ అనే ఒక ప్రోగ్రామ్ వస్తుంది, కాఫీ విత్ కరణ్ అని చెప్పేసి. కరణ్ జోహార్ అనే అతని పేరు ఏదో ఉంది, అది హిందీ కపిల, అదే ఇంటర్వ్యూ చేసిన అతను కరణ్ జోహార్ అనే అతను చేశాడు. అప్పుడు కొంతమంది సినిమా యాక్టర్లని లేకపోతే సెలబ్రిటీస్ని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటే ఒకసారి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, ఇద్దరు యాక్టర్లు వచ్చారు. ఆ ఇద్దరు యాక్టర్లు ఇంతకుముందు ఈమె అతను ప్రేమించింది, ప్రస్తుతం ఈమె అతనితో డేటింగ్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, నాకంటే ఆమెకే బాగా తెలుసు ఆయన ఇష్టాలు ఏంటో అని నేను చెబుతూ ఉంటే, లేదు ప్రస్తుతం నువ్వే ఉన్నావు కాబట్టి నీకు తెలుసు అని చెప్పేసి చాలా క్యాజువల్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అతను సిల్లీగా అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీ తర్వాత నెక్స్ట్ అతను ఎవరితో సంబంధం పెట్టుకుంటాడు అని అంటే, మాకు తెలియదు, ఎవరితోనైనా పెట్టుకోవచ్చు. మరి మీరు ఎవరితో పెట్టుకుంటారంటే, మేము ఇంకెవరితోనైనా పెట్టుకోవచ్చు. ఎందుకు మీరు విడిపోయారంటే సింపుల్, మాకు నచ్చలేదు విడిపోయాం, మా అభిప్రాయాలు కలవలేదు విడిపోయాం, ఆయన ఇష్టం అయింది, నా ఇష్టం నాది. ఇంత సింపుల్గా చెప్తున్నారండి వాళ్ళు సెలబ్రిటీస్. మళ్ళీ వాళ్ళకి బోల్డ్ మంది ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ అందరూ ఏం చేయాలి ఇప్పుడు? అంతే. కాబట్టి దాన్ని ఏం చేసేసారు? లైసెన్స్ వచ్చేసిందా లేదండి వాళ్ళకి? స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా లేదా? మన దేశంలో ఉండే చట్టాలు మనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఏమని చెప్తున్నాయంటే, నీకు ఇష్టమైతే ఉండొచ్చు, కష్టమైతే వెళ్ళిపోవచ్చు. మొన్న మధ్య ఏదో అంటే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి వాటిని ఎంత బలహీనం చేసేసారంటే, ఇష్టం వచ్చినట్టుగా అంటే ఆ భార్యకి అతను మాట్లాడిన మాటలు ఇష్టం లేకపోతే విడాకులు మంజూరు చేయబడతాయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే భర్త మాట్లాడిన మాట భార్యకి ఇష్టం లేకపోతే నన్ను ఇలాగా ఇన్సల్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆమె అప్లికేషన్ పెడితే, లేకపోతే డైవర్స్ అప్లై చేస్తే ఇచ్చేయచ్చు అన్నాడు. భార్య విషయంలో ఎలా ఉంది అని చెప్పేసి అంటే, లేదా ఏదో అనారోగ్యం ఉందో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళకి దానికి సంబంధించిన ఏవో లేవు అని ఇలాగ ఏదో ఒక కారణాన్ని భర్త చెప్తే విడాకులు ఇచ్చేయచ్చు అంటాడు. అంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ బలంగా ఏళ్ళు అనుకుంటుందా, బలహీనం అయిపోతుందండి? చాలా బలహీనం అయిపోయింది. మనుషుల మనసుల్లోనూ బలహీనం అయిపోయింది, రాజ్యాంగంలోనూ బలహీనం అయిపోయింది, చట్టాల్లో కూడా బలహీనం అయిపోయింది. అప్పుడు ఏది ఎక్కువ చలామణి అవుతుంది, ఏది ఎక్కువగా సరైనటువంటి పద్ధతిగా లోకంలో చలామణి అవుతుంది? ఇలాగా
ఇలా చలామణి. ఇప్పటికే మన దేశంలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా సరే ఈ పద్ధతి అంటే అధికారికంగా వచ్చేసిందండి సమాజంలో. తప్పే ఉంది, ఇష్టం లేదేమో, లేకపోతే కుదరలేదేమో అని చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయండి. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్ళినటువంటి కొంతమంది యవనస్తులు, మరి నీకు ఇష్టమో కాదో, మరి నేను ఇంత ముందు ఆ అమ్మాయిని ప్రేమించానని చెప్తున్నారంట. పక్కకి రమ్మని పెళ్లి చూపుల్లో ఇప్పుడు మాట్లాడుకునే మాట్లాడటో తెలుసా అండి, నాకు ఇంతకుముందు మరి లవర్ ఉంది, మరి నీ ఇష్టం, పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలి. అప్పుడు ఆమె చెప్పుద్దండి, మరి నాకు కూడా ఉన్నాడు అబ్బాయి, మరి నీ ఇష్టం అని చెప్తే ఓకే నీకు కూడా ఇప్పుడు మర్చిపోదాం, వాళ్ళిద్దరిని మర్చిపోయి మన ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. మళ్ళీ పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి ఈ గుర్తు చేసుకుంటారండి, మళ్ళీ అయిపోయింది. కాబట్టి అసలు దీనికి ప్రాధాన్యత ఇప్పుడు ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలో లేదు. తల్లిదండ్రులేమో అమ్మో పిల్లలు వాళ్ళకి ఇటువంటి విషయాలు వాళ్ళతో డిస్కస్ చేయకూడదు, ఇటువంటి విషయాలు వాళ్ళకి తెలియకూడదు అంటూ ఉంటారు. కానీ చాటుగానో లేకపోతే ఏదో ఒక విషయంలో వాళ్ళకి వయసు వస్తున్నప్పుడు అది తెలిసిపోతుంది. ఇలాంటి అనేకమైనటువంటి దౌర్భాగ్యపు విషయాల్ని మనమే మన ఒళ్ళో కూర్చోబెట్టుకుని టీవీలో చూపిస్తున్నాం పిల్లలకి కదండి. ఈరోజు సినిమాల్లో, సీరియల్స్లో ఏం జరుగుతుంది అవన్నీ అందరం కలిసి చూస్తున్నామా లేదా? మనల్ని అడగరు కానీ వాళ్ళ మనసులో ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఒక వ్యక్తికి 2 భార్యలు, 3 భార్యలు, ఒక ఆమె భర్తను లెక్క పెట్టదు, ఒక ఆయన భార్యను మోసం చేస్తాడు. ఇవన్నీ ఏం చేస్తున్నాం మనందరం? ఒకే చోట కూర్చుని ఒకే సోఫాలో కూర్చుని చూస్తున్నాం. మన సైడ్ నుంచి మనం ఆలోచించుకుంటా ఉంటాం ఇలా ఎందుకు జరుగుతుందని. పిల్లలు ఏమనుకుంటారంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ మనసులో ఏదో ఒకటి జరుగుతూ ఉండదు. బైబిల్ చెప్పే పరిస్థితులు లేవు. ఇది నీతి, ఇది దుర్నీతి అని చెప్పేటటువంటి అవకాశం లేదు. మనకు తెలిసిన సాకు ఏంటంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి టైం లేదు, వాళ్ళు చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు, ఇలా ఏవో కారణాలు మనకు ఉన్నాయి, లేకపోతే మనకు ఖాళీ లేదు, ఏదో ఒక కారణాలు మన దగ్గర ఉన్నాయి. అప్పుడు ఏది దైవ నియమో ఏది లోక నియమో ఎవరికి తెలుస్తుందండి? తెలియదు. కాబట్టి వివాహం చేసుకున్నటువంటి వ్యక్తులకి గౌరవం, ఆ గౌరవాన్ని బట్టి వాళ్ళకి ఏమొస్తుంది అంటే తృప్తిగా ఉంటారు కదండి. అతనిలో ఉండే కోరిక తృప్తిపరచబడద్దు, ఆమెలో ఉండే కోరిక తృప్తిపరచబడదు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు లేదండి, బిడ్డలు కానీ చక్కగా సంతోషంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వివాహంలో కాకుండా వేరే రకంగా కనుక ఆ సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులు ఇద్దరు వేరే దేశం వెళ్ళినా సరే, ఆ దేశంలో వాళ్ళని ఎవరైనా సరే పట్టి చూస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఎవరో ఏంటని వాళ్ళ మనసులో ఏమనిపిస్తుందండి? మేము భార్యాభర్తలం కాదనే సంగతి వీళ్ళకి తెలిసిపోయిందా అని చెప్పేసి. అందుకే అంటే నేను అంటుంది ఏంటంటే, పిల్లల్లో ఇప్పుడుండే యవనస్తుల్లో లేకపోతే పెద్దవాళ్లలో ఇలా తప్పు చేసేటటువంటి వాళ్ళల్లో ఎంత ధైర్యం ఉన్నా సరే వాడు తృప్తిగా లేరు అనడానికి రుజువు ఏంటంటే, ఈ మధ్య టీవీలో ఒక ఒక నానుడు విన్నానండి. నేనేమో పొల్యూషన్ ఇబ్బందికేమో అనుకుంటున్నానండి, అబ్బాయిలేమో హెల్మెట్ పెట్టుకుని జర్కిన్ వేసుకుంటున్నారండి, అమ్మాయిలేమో స్కార్ఫ్ అండి అది ఇలా కట్టేసుకుని ముఖం కనపడకుండా అసలు మనిషి ఆనవాళ్ళు తెలియకుండా వాళ్ళు చుట్టుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోతారు. ఎవరు అమ్మాయో తెలియదు, ఎవరు అబ్బాయో తెలియదు, వాళ్ళిద్దరూ అలాగా తిరిగేసి వస్తున్నారు. అంటే ఇవి అందుకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి ఏదో ఒక సర్వే చెప్పారు. అది మంచిదా కాదా అనేది కాదు, కానీ ఎందుకు కట్టుకుంటున్నారు ముఖానికి? రైట్ అయితే వాళ్ళు చేసేది సరైన పద్ధతి అయితే ఎందుకు ముఖం దాచుకుంటున్నారు అన్నాను అనమాట అండి. అంటే ఇంకో పొల్యూషన్ కప్పిపుచ్చడానికి అండి ఇది. కాబట్టి ధైర్యం లేదు. ఎందుకంటే ఎంత మనిషి తోసిపుచ్చినా ఏం కాదు, మనం మోడర్న్ అయ్యాం, మనం వెస్ట్రన్ అయ్యాం, లేకపోతే ఇంకోటి అయ్యాం అని ఎంత తోసిపుచ్చినా సరే అది తప్పు అనేది ఏదో మూలం ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే అది మనం సృష్టించినప్పుడే దేవుడు మనలో ఉంచినటువంటి విధానం అది. కాబట్టి తృప్తి ఉండదు. అందుకే ఈ పని చేసే వాళ్ళు ఎప్పుడు జీవితాంతం ఒకరితోనే కలిసి ఉండరు. ఎంతమంది స్త్రీలనైనా అతను మారుస్తాడు, ఎంతమంది పురుషులనైనా ఆమె మారుస్తాడు. ఇంకా వాళ్ళకి ఒక అంతం అనేది లేదు, ఒక చోట వాళ్ళు హ్యాపీగా ఉండటం అనేది లేదు. దాన్ని బట్టి దేవుని దృష్టికి ఎంతో ఘోరమైనటువంటి పాపం. అంటే అన్ని పాపాలు దేవుడికి ఇబ్బంది కలిగించేవే, అందులో ఇది చాలా దారుణమైనటువంటి. కాబట్టి ఈ పద్ధతి దేవుడికి వ్యతిరేకమైనటువంటిది. ఇలా చేయడం వలన మనిషి ఏమవుతున్నాడు అని అంటే పతనం అవుతున్నాడు. కానీ కారణం ఎవరంటున్నాడు? నాకు ఎందుకు తగిలిచ్చాడో దేవుడు,
దేవుడు తగిలిస్తాడా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి దేవుడు తగిలిస్తున్నాడా? వీళ్ళు తగిలించుకుంటున్నారండి. అలాంటి బుద్ధి లేని మాటలు ఎన్ని మాట్లాడతామో మనం మన దైనందిన జీవితంలో, అవునా కదండి? కాబట్టి ఇలాంటి పొరపాటు చేసి మనిషి తప్పులో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుని తప్పు ఎవరి మీద పెడుతున్నాడు? దేవుడు నా తలరాతలా రాశాడండి, నాకు వాళ్ళతో సంబంధం ఉండేటట్టుగా అలాగ నా రాత రాశాడు కాబట్టి నేను వెళ్ళి పొరపాటు చేశాను అంటున్నాడు. దేవుడు నిన్ను ఎలా సృష్టించాడో, ఏది నువ్వు అనుసరించాల్సిన నియమం నీకు తెలిస్తే ఆ ఇబ్బంది ఉండదు. సాంఘిక అంగీకారం అనే కోరిక పెట్టాడు దేవుడు మనలో. సోషల్ యాక్సెప్టెన్స్ అనే మాట, సాంఘిక అంగీకారం మనలో ఉంటుందా ఈ కోరిక? సాంఘిక అంగీకారం అనే కోరిక మనలో ఉందా లేదండి? ఈ కోరిక లేని వాళ్ళు ఎవరు ఉంటారు? ఈ కోరిక లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే మనం ఎవరికి వందనాలు చెప్పినా వాళ్ళు మనకు చెప్పాలని కోరుకుంటాం. మనం ఎవరిని చూసి స్మైల్ ఫేస్ పెట్టినా సరే వాళ్ళు మనం తిరిగి అంగీకరించాలని కోరుకుంటాం. మన దేశస్తులే కాదు, వేరే దేశస్తులైనా సరే, అసలు ఎవరైనా సరే ఒక మనిషి మనల్ని అంగీకరించాలనే బలమైన కోరిక మనలో ఉంటుంది. అందుకే మనం ఎవరింటికన్నా వెళ్ళాం అనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు, ఒక 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటారు కదా, ఒక 6-7 సంవత్సరాల లోపు లేదా 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదా, మీరు గమనించండి, రెగ్యులర్గా ఇంట్లో ఉండేదానికంటే వింతగా ప్రవర్తిస్తారు వాళ్ళు. వాళ్ళ వస్తువులన్నీ తీసుకొచ్చి బయట పెట్టి ఆడుతూ ఉంటారు, వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులు పట్టుకొచ్చి చూపిస్తూ ఉంటారు, వాళ్ళు ఇంతకుముందు మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అమ్మ నాన్న అంటారు, ఇదిగో ఇంటికి ఎవరైనా వస్తే ఇంత ఇచ్చండి వీడికి, ఇంటికి ఎవరైనా వచ్చారంటే అసలు ఇంటి పట్టుకోలేమండి, ఇలాగ ఏదో వింతగా ప్రవర్తిస్తారండి వీళ్ళు అంటారు. ఎందుకు వింతగా ప్రవర్తిస్తారంటే ఆ అంకులు ఆంటీ నాకు ఇన్ని తెలుసు అని నన్ను అంగీకరించాలి. యవనస్తులు ఉన్నారనుకోండి, కొంచెం 11-12 సంవత్సరాలు దాటిన తర్వాత టీనేజ్కి వచ్చినటువంటి 13 సంవత్సరాల నుంచి ఆ వయసుకు వచ్చిన పిల్లలు ఏం చేస్తారు అని అంటే, ఏదైనా పని చేసి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మమ్మీ బకెట్ పట్టుకెళ్తుంది అనుకోండి, మమ్మీ నేను పెడతానుండి అక్కడ అంటాడు. వీడు మమ్మీ మీద ప్రేమతో కాదు, నేను ఇంత బలవంతుడిని చెప్పుకోవటానికి అనమాట, నేను బకెట్ మోసేసానని చెప్పడానికి అనమాట. అంటే వాళ్ళకి చెప్పడం ఇష్టం ఉండదు, వాళ్ళు చేయాలని అనుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఉండే పిల్లలు కూడా మీరు గమనించండి, భోజనాలు పెడుతున్నాం అనుకోండి, గబగబా నీళ్ళు అందిస్తారు, లేకపోతే ఏదో వాళ్ళు చేయగలిగినవన్నీ కూడా రెస్ట్లెస్గా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంగీకారం కావాలి. మానసిక రోగులని మనం అనుకుంటామే, లేదా మానసిక రోగులు కాకుండా మానసిక వికలాంగులు అంటాం కదా, మెంటల్లీ డిజైబుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసినటువంటి పని చేసి తమ అంగీకారాన్ని తెలియజేసేటటువంటి పని చేస్తారు. తప్పు కదండి ఇది. మనిషి ఇతరుల చేత అంగీకరించబడాలనే కోరిక ఎవరు పెట్టారు మనలో? అందుకేనండి మనం ఆ ఊరు బయట అంత ఖాళీ ఉన్నా సరే ఆ 100 గజాల్లోనే సగం ఒకళ్ళు కట్టుకుంటున్నారు. అంత ప్లేస్ ఉంది కదా ఊరు బయట, ఇక్కడ అంత రాసుకుని ఉండాల్సిన అవసరమే ఉంది. అది అంతే, మనుషులందరూ ఒక చోట ఉంటాం అంతే. అది మనకి మనుషుల మధ్యలో ఉండేటటువంటి ఆ సహజీవనం అనేటటువంటి దానికి సంబంధించినటువంటి ఆ కోరిక అనమాట. బాల్యం నుంచి మనలో ఉంటుంది ఇది. దేవుడు మనల్ని పుట్టినప్పుడే మనలో ఆ కోరికని పెట్టాడు, అది తప్పు కాదు. అది తీర్చుకోవడానికి లోకం ఒక విధానాన్ని అనుసరిస్తుంది. ఫస్ట్ ఇది ఆలోచిద్దాం, ఏమని అంటే కులం అని, ప్రాంతం అని, లేకపోతే రంగు, భాష, ఇటువంటి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటాం కదండి. ఎవరైనా సరే ఏటండే అన్నారు అనుకోండి, ఏమండే మీరు అమలాపురమా అంటారండి, రామకృష్ణ గారు అంటామండి. ఏడకెళ్ళి వచ్చినావు అంటే, ఏమంటే మీరు మా తెలంగాణ వాళ్ళ అంటారు. ఇలాగా ప్రాంతం అనేటటువంటిది, అంటే మా వాళ్ళ అని అంటాం తప్పని నేను అంటలేదు, వాళ్ళతోనే స్నేహం చేయడం తప్పు అనమాట అండి, అది నేను చెప్పేది. మనందరం కూడా మన ప్రాంతం వాళ్ళంటే అభిమానం చూపిస్తాం, అది తప్పని నేను అంటలేదు. నేను అనేది ఏంటంటే, ఒక ప్రాంతం వాళ్ళందరూ కలిసి ఉండాలి అన్నప్పుడు మరి వేరే ప్రాంతం వాళ్ళ అంగీకారం మనకు దొరుకుతుందా? దొరకదు. ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెన్నై వెళ్ళి అక్కడ ఏమన్నా మనం కొంచెం తెలియనట్టుగా ఏదన్నా మాట్లాడాం అనుకోండి, వాళ్ళు ఒక మాట అంటారండి, తెలుగా అని చెప్పేసి. అది తెలుగు వాళ్ళు అంటే వాళ్ళ దృష్టిలో అంత అందరని నేను అంటలా, కొంతమంది అలాంటి వెటకారం చేసేవాళ్ళు ఉంటారు. ఢిల్లీ లేకపోతే మహారాష్ట్ర వైపు వెళ్తే ఆంధ్ర గొర్రెలు అంటారటండి మనవాళ్ళు. ఇలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చారు అనుకోండి, వాళ్ళు మనం ఏదో అంటాం. ఇలాగా ప్రాంతాలను బట్టి మనుషులు ఈ కోరిక తృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కులం, ఈ పిచ్చి ఉందంటే మన దేశంలోనే బాగా ఉంటుంది ఈ పిచ్చి. మనోడేనంట
మనోడే. దానికి ఏదో ఉంటుందండి, ఆ పేరు చివరిన ఏదో ట్యాగ్ ఉంటుంది, ఏదోటి దాన్ని బట్టి మనోడే. రంగు ఈ పిచ్చి కూడా ఉందా లేదండి? నల్లగా ఉండేవాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళు దగ్గరికి రానివ్వాలి, తెల్లగా ఉండేవాళ్ళు నల్లగా ఉండేవాళ్ళు కూడా దగ్గరికి రానివ్వాలి. అవునా? రంగుని బట్టి. ఇది పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ ఉంది, మన దేశంలో కంటే కూడా ఇతర దేశాలు, అమెరికన్స్ లేకపోతే బ్రిటిష్ వాళ్ళు, ఇలా బ్రిటన్ వాళ్ళు, యూకే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో దీని మీద చాలా పెద్ద అంటే పోరాటాలే జరిగినాయి దానికి సంబంధించి. అంటే ఆఫ్రికా వాళ్ళు ఉంటారు అక్కడ, వీళ్ళు ఇంగ్లీషు అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు రెండు కలిసి ఉంటారు అక్కడ ఇలా జరుగుతాయి. అక్కడనే కాదు, ఎక్కడైనా సరే రంగుకు సంబంధించి, భాషకు సంబంధించింది ఉంటుందా? మా భాష గొప్పదంటే మా భాష గొప్పదంటారు మనుషులు. భాష ఏదైనా సరే దేనికోసం ఇచ్చాడు? ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి, అంతే, అంతకంటే ఏం గొప్ప లేదండి అందులో. ఉందా ఇంకేమైనా గొప్ప ఉంది అందులో? ఏం లేదు. నీ భాష నీకు అర్థమవుతుంది కాబట్టి నీకు గొప్ప, నాకు అర్థం కాకపోతే దాంట్లో ఏముంది? కాబట్టి ఇవన్నీ కాదండి మనలో సాంఘిక అంగీకారానికి కారణం అవ్వాల్సినవి. ఏంటవి? ఇవన్నీ కూడా మనుషులను విడదీసి దేవుడు అందరూ కలిసి ఉండాలని కోరుతున్నాడు. అవునా? రైట్. ఆ తర్వాత మనం దైవనీయం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే పూర్తిగా 100% ఇతరులు మనల్ని అంగీకరించడం అనేది జరుగుతుందో అప్పుడు మనం ఆ కోరిక విషయంలో తృప్తిగా ఉంటాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఒకటేమో దైవికమైనటువంటి వ్యక్తులు. ఎవరు వాళ్ళు? ఇంకొకటేమో లోకం అంటే నా సెన్స్ ఏంటంటే ఇది కాదండి, ఇక్కడ చెప్పింది కాదు, మనుషులు, మన తోటి మనుషులు అని చెప్పేసి. అప్పుడు దైవికమైన వ్యక్తులు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. లోకంలో ఉండేటటువంటి మనుషులందరూ ఒకవేళ ఈ పద్ధతుల్లో దేనైనా అనుసరించినట్లయితే మనుషుల్లో కొందరు, లేకపోతే మనుషులందరి అభిమానాన్ని మనం సంపాదిస్తాం. ఒకవేళ దేశం కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అయితే మనుషులందరి అభిమానాన్ని సంపాదిస్తాడు. కానీ ఎవరి అభిమానం ఉండదు ఆయన దగ్గర, లేకపోతే ఎవరి యొక్క అంగీకారం ఉండదు? దేవుడు పరిశుద్ధాత్మ యొక్క అంగీకారం ఉండదు. కాబట్టి ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి ఒక వ్యక్తికి? ఈ రెండు, దేవుని అంగీకారం, మనుషుల అంగీకారం రెండు ఎక్కడ దొరుకుతాయి ఒక వ్యక్తికి? ఒక వ్యక్తి సంఘంలో ఉంటే, దేవుని రాజ్యంలో ఉంటే ఆ వ్యక్తికి అటు దైవికమైన వ్యక్తుల అంగీకారం దొరుకుతుంది, ఇటు తోటి మనుషుల యొక్క అంగీకారం కూడా దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ ఇది తృప్తిపరచుకోవాల్సినటువంటిది? సంఘంలో ఉంది. ఏ సంఘం అనకండి, దేవుడి మాట చెప్పేటప్పటికి ఏమీ లేవు. యేసుప్రభు యొక్క సంఘం, యేసుప్రభు ద్వారా దేవుడు స్థాపించినటువంటి సంఘంలో ఈ కోరికలు ఇవి రెండు తేవాలి. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రికలో చెప్పిన మాట ఏంటంటే, క్రీస్తునందు ఉన్న వాళ్ళలో స్త్రీ అని, పురుషుడని, గ్రీసు దేశస్తుడని, యూదుడని, దాసుడని, స్వతంత్రుడని ఇలాగేమి తేడా లేదు కదా. ఇప్పుడు ఇక్కడ విద్యకు సంబంధించి చాలా ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అప్పుడు ఇద్దరు ఎలా పలకరించుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు, ఎలా ట్రీట్ చేస్తున్నారు ఒకళ్ళనొకళ్ళు? సహోదరులు అని అలాగనమాట. మాట్లాడగలిగే విషయంలో కానీ, ఇంకా పనులు చేసేటటువంటి విషయంలో కానీ ఎవరికి ఉండే టాలెంట్స్ వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇక్కడ ఆ సంబంధాన్ని బట్టి కాకుండా మనం అందరం దేవుని పిల్లలు, ఒక కుటుంబం అనే సంబంధంతో మనం ఇక్కడ ఉంటాం. కాబట్టి ఇక్కడ అందరికీ అందరి అంగీకారం దొరుకుతుంది. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఇక్కడ కలర్కి సంబంధించినటువంటి ఫీలింగ్ లేదు, భాషకు సంబంధించినటువంటిది లేదు, ఏమీ లేవు. ఇక్కడ కేవలం ఉన్నది ఒకటే సంబంధం, ఏంటంటే మీరు దేవుని కుమారుడు, నేను దేవుని కుమారుడు. అయితే ఇక అంతకు మించి ఇంకేదైనా ఉందంటే అది దేవుని నుండి పుట్టింది కాదు, దుష్టుడి నుండి పుట్టింది. అదే సమయంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదివితే, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడైందని కాక. అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరితో సహవాసం చేస్తున్నారు? సంఘంలో ఉండేటటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తారు. అలాగే ఇది సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మనం దేవునితోనూ మనుషులతో కూడా సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి ఎలా ఉంటాం అంటే మనల్ని తిరస్కరించే వ్యక్తులు ఇంకెవరు లేరు. కాబట్టి మనం హ్యాపీగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. అదే లోకంలోనైతే మనం ఒక భాగాన్ని అంగీకరిస్తాం, ఒక భాగం చేత తృణీకరించబడతాం. కాబట్టి మనకి ఎప్పటికీ తృప్తిపరచబడదు.
ఆ పోరాటాలు అలా జరుగుతూనే ఉన్నాయి. ఇది దేవుని ఆజ్ఞని అంగీకరించడం, తృణీకరించడం, ఈ పద్ధతిని అనుసరించడం. దురదృష్టం ఏంటంటే సంఘాల్లో కూడా ఈ ఇవి వచ్చేసినాయండి. ఈ భావాలు, ఈ ఫీలింగ్స్ అన్ని కూడా వచ్చేసి ఒక కులం అంతా కలిసి ఒక చర్చ్ అండి, ఒక కులం అంతా కలిసి ఒక చర్చ్. రాజమండ్రిలో లూథరన్ చర్చికి వెళ్ళాలంటే అక్కడ ఏదో డివిజన్ ఉందంట. ఆయన ఏ చర్చికి వెళ్తే దాన్ని బట్టి ఆయన ఎవరో తెలిసిపోద్ది అనమాట మిగిలిన వాళ్ళకి. రాజమండ్రి ఎవరన్నా ఒక ఆఫీసర్ వచ్చాడు అనుకోండి, క్రిస్టియన్, ఆయన్ని చూస్తారండి. ఈయన ఆ చర్చికి వెళ్తాడా, ఈ చర్చికి వెళ్తాడా అని. ఈ చర్చికి వెళ్తే ఇది, ఈ చర్చికి వెళ్తే ఇది. అప్పుడు అప్పుడు అప్రోచ్ అవుతారనమాట అండి జనం వాళ్ళని బట్టి. ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఏముందండి, ఇంక అంతకంటే దరిద్రం ఏముందండి. కాబట్టి వీటిని బట్టి కాదు, మనం వీటిని బట్టి ఈరోజు అంటే గొప్ప కోసం చెప్పట్లేదు, నేను అంత నీతి ముందుండని చెప్పడానికి చెప్పట్లేదు. నాకు తెలిసి ఏదైనా మా అమ్మాయికి సంబంధం చూడండి, మా అబ్బాయికి సంబంధం చూడండి, మాకు ఫలానా క్యాస్ట్ అబ్బాయి కావాలని ఎవరన్నా చెప్తే తప్ప, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో కూడా మీకు తెలియదు. తెలుసా మీకు? తెలియదు. అసలు ఆ ప్రస్తావన ఎప్పుడు రాలా. ఎవరికైనా చెప్తే ఏమంటారంటే మీరు భలే చెప్తారు, అది నిజమేనా అంటారు. నిజమా అబద్ధం అండి అది. ఏ రోజు ఎవరి క్యాస్ట్ ఏంటనే దాని గురించి కానీ, ఎవరి ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, ఎవరి రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ అలాంటిది ఏది కూడా జరగలేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం అందరం ఏ సంబంధంతో ఉన్నాం ఇక్కడ? దేవుని పిల్లలం అంతే. ఇప్పుడే కాదు, తర్వాత కాదు, తర్వాత అయినా సరే పరలోకంలో కూడా ఏ సంబంధంతో బ్రతుకుతాం మనం. అంతకుమించి ఇంక మనకు వేరే రిలేషన్ ఏది కూడా లేదు. ఒకవేళ ఉన్నా అది మంచిది కాదు. కాబట్టి ఇది సాంఘిక అంగీకారం అనే కోరికను తృప్తిపరచుకోవడానికి దేవుడు చెప్పినటువంటి 4 సాధన అనే కోరిక మనలో ఉంచాడు. సాధన అంటే గొప్పవాళ్ళు కావాలనే కోరిక. దీన్ని బట్టే మనిషి ఇంత సృజనాత్మకతను సాధించాడు. జంతుజాలాలన్నీ కూడా మనం ఆ మొట్టమొదటి ఆదాము కాలంలో ఎలా సృష్టించబడి అలాగే ఉన్నాయి. ఏం మోడర్న్ అవ్వలేదు అవి. అయినాయండి. సింహాలు ఏమన్నా ల్యాప్టాప్లు వాడటం, పెద్ద పుళ్ళు ఏమన్నా వైఫైలు వాడటం ఇలాంటివి ఏమన్నా చేస్తున్నాయా అంటున్నాను? ఏం లేదు. అవి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. కానీ మనిషి అయితే చాలా అభివృద్ధి చెందాడు, చాలా సృజనాత్మకతను సాధించాడు. కారణం ఏంటంటే దేవుడు ఏ కోరిక పెట్టాడు అతనిలో? సాధన అనేటటువంటి, సాధించాలి అనేటటువంటి కోరికను పెట్టాడు. అప్పుడు దీనికి కూడా ఏం చేస్తున్నారు అని అంటే, లోకంలో నేను గొప్ప చదువు చదివాను, నేను సాధించాల్సింది అయిపోయింది. నాకు ఒకసారి అత్యున్నత పురస్కారం ఏది శాస్త్రవేత్తలకి వీళ్ళకి అడిగిస్తారు కదా, నోబెల్ బహుమతి పొందాను, కాబట్టి నేను సాధించాల్సింది సాధించాను. లేకపోతే నేను ఇంకేదో సాధించాను, నాకు గొప్ప అధికారం వచ్చింది, ఆ పదవిని అలంకరించాను, సరిపోయింది. కాబట్టి చదువుని బట్టి, అధికారాన్ని బట్టి, డబ్బుని బట్టి, లేకపోతే ఎక్కువ మంది ఇంటి పేరటోళ్ళు ఉండటాన్ని బట్టి ఆ ఆశయం ఉంటుందండి చాలా మందికి. మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉంటే ఏంటి, ఎంతమంది ఉంటే అన్ని ట్రబుల్స్ అనమాట యాక్చువల్గా ఇది. కాబట్టి ఇలాగా నేను సాధించాను అన్నదాన్ని ఇలా చెప్పుకోవడానికి మనుషులు ప్రయత్నం చేస్తారు. కానీ యాక్చువల్గా ఒక వ్యక్తి సాధించాల్సిన తన జీవితంలో ఏంటంటే, ఇవి వద్దంటలేదండి నేను, వాటితోనే సరిపెట్టొద్దు అంటున్నాను. సాధన అనేదాన్ని ఏం చేయొద్దు. ఇవన్నీ మన భౌతిక జీవితంలో మనం ఏదో ఒకటి సాధిస్తాం, సాధించాలి కూడా. మన మార్క్ అనేది ఏదో ఒకటి ఉంటుంది భూమి మీద. పలానా వ్యక్తి ఈ పని చేసి చనిపోయాడు, పలానా వ్యక్తి సాధించి చనిపోయాడు అని. అది వద్దని నేను చెప్పట్లేదండి, కానీ అది ఫైనల్ కాదు. లేకపోతే దాంతోనే నీలో ఉన్న సాధన అనే కోరిక తృప్తి పరచబడట్లేదు అలాగే. కాబట్టి ఎప్పుడు ఈ కోరికను మనం సంతృప్తి పరచుకుంటామని అంటే, దేవుడి కుమారుడు అయినప్పుడు. దేవుడి కుమార్తె అయినప్పుడు. ఎందుకంటే ఒకడు చదువు అని అంటే, ఒకప్పుడు అంబేద్కర్ బాగా అందరికంటే ఎక్కువ చదివిన ఆయన అని చెప్పేవారు. దాటేశారండి ఆయన ఎవరన్నా? ఆయనకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళు లేకపోయినా వస్తారు, ఈ వాటికే దాటేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంబేద్కర్ కంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఉండుంటారా అంటున్నానండి. ఇప్పుడు ఉన్నారు. అలాగే అధికారం అంటే అమెరికాను 10 సార్లు పరిపాలించిన వ్యక్తి ఉన్నాడు, ప్రపంచాన్నే పరిపాలించిన నెబుకద్నెజర్ లాంటి వాడు ఉన్నాడు. వాళ్ళకంటే గొప్ప రాజులు వచ్చారా లేదండి? తర్వాత వచ్చారు. ఒకవేళ డబ్బు అని అంటే అది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ధనికులు ఎవరు అంటే ఈ నెలలో ఒక ఆయన ఉంటాడు, మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇంకొక ఆయన వస్తాడు. అది ఒకళ్ళు కాదు, అది డామినేట్ అయిపోయేది.
ఇంటి పేరుటు అంటే ఇప్పుడు మీ వాడు 20 మంది ఉంటే 50 మంది ఉన్నవాడు ఉంటాడు ఎదిగితే. 50 మంది ఉన్నవాడు ఉంటే 100 మంది ఉన్నవాడు ఉంటారు. ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి వేటి వలన కూడా నువ్వు సాధించాల్సింది అయిపోలా. కానీ దేవుని కుమారుడు అంటే నీకు పోటీ ఏం లేదు. దేవునికి ఎంతమంది కుమారులు ఉంటే అంతమందికి అలాంటి స్థానాలు. ఏమన్నాడు, ఒకళ్ళని డామినేట్ చేసే స్థానం ఇంకొకరికి ఉంటుందండి. ఇప్పుడు ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారనుకోండి, నలుగురులో ఎవరు గొప్ప అని అడిగితే ఏం చెప్తాడు? నలుగురు సమానమే. ఒక ఇద్దరు చనిపోయి మళ్ళీ ఇద్దరు పుట్టారు, 6 అయ్యారు. ఇప్పుడు ఎన్ని స్థానాలు ఉంటాయి ఆయన మనసులో? 6 స్థానాలు ఉంటాయి. కాబట్టి కుమారుడు అనే స్థానానికి పోటీ లేదు. కాబట్టి ఎప్పుడు నువ్వు సాధించాల్సింది సాధించినట్టు దేవుని కుమారుడు అయితే. కానీ ఇది పట్టుకుని ఎలాడుతున్నారండి మనుషులు ఈరోజు. దీన్ని బట్టి తృప్తి కలుగుద్దా? సచిన్ టెండూల్కర్ రికార్డుని ఎవరైనా బ్రేక్ చేస్తే ఆయన మొట్టమొదట ఆయనే వాళ్ళని అభినందిస్తాడు, కానీ మనసులో ఉంటుందా? బాధ ఉంటుందండి. మొట్టమొదట ఆయన అభినందిస్తాడు, కానీ అరే నా రికార్డు బ్రేక్ అయిపోయింది అనుకుంటాడు అని కూడా. అలా ఎవరైనా అంతేనండి. మనకంటే గొప్పగా ఎవరైనా పని చేసినప్పుడు పైకి అభినందిస్తాం, కానీ మనసులో బాధ ఉంటుందా? అరే నేను చేసిన నా గొప్పతనం పోయింది అనేది. అలాగా. కాబట్టి దేవుని కుమారుడు అయితే తృప్తిగా ఉన్నాం. అందుకే పౌలు ఏమంటాడంటే, దేహంతో ఉన్న దేహాన్ని విడిచిపెట్టినా ఆయన దుష్టులుగా ఉన్నాం, అంతకంటే మాకు ఇంకెక్కువేమీ అక్కర్లేదు. ఎందుకంటే చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాం, బ్రతుకుంటే దేవుడితో ఉంటాం. ఇక్కడున్న ఆయన దయ మా మీద ఉంది, అక్కడికి వెళ్ళినా సరే ఆయనతోనే ఉంటాం. మాకేం భయం లేదు. మా బాహ్య పురుషుడు కృషించినా సరే ఆంతర్య పురుషుడు దినదినం అభివృద్ధి చెందుతున్నాడు, నూతనపరచబడుతున్నాడు అని చెప్పేసి. కాబట్టి దీనికి భిన్నమైనటువంటి తప్పు విధానం అదే పాపం. అదే పాపం. ఆ కోరికను తీర్చుకునే విషయంలో మనం చేసేటటువంటి పాపం అదే. ఆఖరి కోరికను మనం ఆలోచించాం అంటే 5 చెప్పాలని నేను అనుకున్నాను. భద్రత అనే కోరిక మనలో ఉందండి. భద్రత అనే కోరిక మనలో ఉంది. ఎంతమందిలో ఉంటుందండి భద్రత అనే కోరిక? ఇక్కడున్న వాళ్ళలో ఎవరికి లేదు భద్రత అనే కోరిక. చాలా మందిని ఏమంటారు, నాకు అసలు భయం ఉండదండి అంటారు చాలా మంది. అంటే ఈ పని చేయగలను అని చెప్పు, అది ఓకే. భయం లేదు అంటే మాత్రం అది అబద్ధం. భయం లేకపోవడం కూడా ప్రమాదమేనండి కదండి. భయం లేకపోవడం ప్రమాదమా కాదా? ప్రమాదం. మనలో అందరిలో భద్రత అనే కోరిక ఉంది. అంటే మనం పుట్టినప్పటి నుంచి ఆ కోరిక మనలో ఉంది. చిన్న బిడ్డల్ని ఎవరినైనా మనం ఎత్తుకున్నాం అనుకోండి, ఇప్పుడు అక్కడ వెనకాల ఒక ఆమె ఉంది, ఆమెను మనం ఎత్తుకున్నాం అనుకోండి, 1 నిమిషం మొక్కల్లో చూస్తుంది, ఇక అక్కడ నుండి గొడవ చేయటం. మళ్ళీ వాళ్ళ డాడీ మమ్మీ తీసుకుంటే, ఎందుకని అక్కడ నేను వస్తే మా మమ్మీ దగ్గరికి వచ్చేస్తే భద్రంగా ఉన్నాను, మా డాడీ దగ్గరికి వచ్చేస్తే భద్రంగా ఉన్నాను, వేరే ఎవరి దగ్గర ఉన్నానంటే నాకు భద్రత లేదు అని చెప్పేసి భయపడి. స్కూల్లో హెచ్ఎం ఉన్నా, టీచర్స్ ఉన్నా, ఎవరున్నా సరే పిల్లవాడు వాడు ఏదైనా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడంటే బోర్ నేడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ ఆయమ్మో లేకపోతే అక్కడ ఉండే ఎవరో, ఒరే మీ డాడీ వస్తున్నారు అనగానే పక్కన మానేస్తాడండి, మా డాడీ వస్తున్నారు. అందుకేనండి పిల్లలు ఎప్పుడు కూడా స్కూల్లో ఏమైనా గొడవ జరిగింది అనుకోండి, హయ్యెస్ట్ ప్రౌడ్ ఎవరి మీద ఉంటుందంటే మా డాడీతో చెప్తానంటారండి. వాడికి వాళ్ళ డాడీ అంటే చాలా. కాబట్టి భద్రతనే కోరిక ఉండబట్టేనా ఇదంతా? మనలో భద్రతనే కోరుకుంది. అప్పుడు భద్రత అనే కోరిక కూడా ఇటువంటి వాటిని అప్లై చేస్తున్నారు మనుషులు. ఎట్లాంటి? బాడీ గార్డ్స్ని పెట్టుకోవడం, లేకపోతే ఏదో పాలసీలు కట్టడం. యాక్చువల్గా భద్రత కోసం కాదండి, మన వెనకాల కోసం భద్రత కోసం. పాలసీలు దేనికోసం? ఎల్ఐసి ఇలాంటి మన భద్రత కోసమా, వెనకాల వాళ్ళ భద్రత కోసం? వాళ్ళకి మాత్రం ఏం భద్రత ఉంటుంది మనం పోతే. నేను కంపెనీలు తప్పు పట్టట్లేదు అంటే మళ్ళీ ఎవరికైనా కోపం వచ్చారు, ఎల్ఐసి వాళ్ళు ఎవరైనా ఉంటే నా మీద తిరగబడేది. అంటే భద్రత అనేది దానివల్ల కాదు అని చెబుతున్నాను అంతే. అలాగా ఎక్కడుండే భద్రత? రోమా 8:1 మనం చదివితే, క్రీస్తునందు ఏ శిక్ష విధి లేదు. ఎక్కడైతే శిక్ష లేదో, ఎక్కడైతే అపాయం లేదో అక్కడ మనం భద్రంగా ఉంటాం అన్నమాట. కాబట్టి క్రీస్తునందు మనకి భద్రత ఉంది, ఇంకెక్కడా భద్రత లేదు. లోకంలో ఏం చేస్తున్నారు అని అంటే, ఏదో ఒక ప్రొటెక్షన్, పోలీస్ ప్రొటెక్షనో, లేకపోతే బాడీ గార్డ్స్నో, లేకపోతే డబ్బు ఉంది కాబట్టి భద్రంగా ఉంటానో, లేకపోతే బాగా వైద్యం చేసే డాక్టర్ ఉన్నారని భద్రంగా ఉన్నాను అనుకోవటము. అలాగే అదేది కూడా మనకి పూర్తి భద్రతనిచ్చేది కాదు కదండి. మన బాడీ రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి డాక్టర్ ట్రీట్మెంట్ చేయగలుగుతారు, అంతేనా? అలా మామూలుగా ఆయన చచ్చిపోయేవాడిని కూడా బతికించేయగలుగుతారా?
అలాగైతే చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఇప్పటికి ఇంకా బ్రతికే ఉండేవాళ్ళు. ఐన్స్టీన్ ఎందుకు చనిపోనిస్తారు కదా? ఎంత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు చనిపోతారు? అలాగన్నమాట. కాబట్టి భద్రత అనేది ఎక్కడుంది? క్రీస్తునందు ఉంది. రోమా 8:1 రాసుకున్నారు. కాబట్టి ఇలా ఉంటే మనం తృప్తిగా ఉంటాం. క్రీస్తునందు ఉంటే తృప్తిగా ఉంటాం. క్రీస్తునందు లేకపోతే యేసుప్రభు వస్తే ఒకవేళ చనిపోతే నా సంగతి ఏంటి అని ఆలోచించుకుంటే ఏమన్నా. కాబట్టి దేవుడు ఇలా మనలో కొన్ని సహజ కోరికలు పెట్టాడు. వాటిని తీర్చుకోవడానికి కొన్ని పద్ధతుల్ని, నియమాలను ఇచ్చాడు. దానికి భిన్నమైన పద్ధతిని ఇప్పుడు మనుషులు, సొసైటీ అనుసరిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి తృప్తి కలుగుతుంది, దీన్ని బట్టి తృప్తి లేకుండా మనుషులు బతుకుతున్నారు. ఇలా దేవుని ఆజ్ఞ దగ్గర నుంచి వేరొక షేప్ని లేక వేరొక వ్యక్తిత్వాన్ని మనిషి అలవర్చుకున్నాడే తప్ప, ఒక వ్యక్తి తప్పు చేయడానికి, ఒక వ్యక్తి పాపం చేయడానికి దేవుడు సృష్టించిన విధానం ఎంత మాత్రం కదండి. ఇప్పుడు మనం తప్పిపోవడానికి లేకపోతే దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకలేకపోవడానికి మన అవగాహన లేమే, లేకపోతే దేవుడు మనల్ని అలా సృష్టించాడా? అవగాహన లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి దుష్కార్యాల్లో పాలు పొంది నష్టపోయిన తర్వాత ఏమంటారంటే, బిడ్డలను కన్నాం కానీ వాళ్ళు రాతలను కన్నాం ఏంటండి అంటారు. ఏం రాతలు ఉన్నాయి? నీకేం రాతలు రాశాడు దేవుడు? నీ బిడ్డలకి ఏం రాతలు రాశాడు? అందరి గురించి ఒకటే రాశాడు. ఏమని? మనం ఆయన పిల్లలుగా ఉండాలని, ఇలా జీవించాలి. నువ్వు అనుసరించకపోవటం అనేది నీ సమస్య. ఎవరిది కాదు ఆ సమస్య? దేవుని. కాబట్టి ఈ కోరికలు మనం దేవుని పద్ధతిలో తృప్తిపరచుకున్నట్లయితే ఎవరిలా ఉంటాం? మనం దేవుని బిడ్డల్లా ఉంటాం. దేవుడు కోరుకున్నట్టుగా మనం ఉంటాం. ఇదే దేవుడు మనలో ఉంచినటువంటి సహజ కోరికలు, వాటి యొక్క వివరణ. కాబట్టి దేవుడు మనల్ని ఎలా సృష్టించాడు? కొన్ని సహజ వాంఛలు గలవానిగా సృష్టించాడు. ఆ వాంఛలను ఎలా తీర్చుకోవాలో చెప్పాడా? ఇది దేవుని పద్ధతి, ఇది లోకం యొక్క పద్ధతి. ఇది చెడ్డ పద్ధతి, ఇది మంచి పద్ధతి. మంచి పద్ధతి చేసే వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు. చెడ్డ పద్ధతిని అనుసరించే వాళ్ళందరూ కూడా చెడ్డ విధానంలో బ్యాడ్ క్యారెక్టర్ని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. దీనికి దేవుడు కానీ లేకపోతే ఇంకే వ్యక్తులు కానీ ఇంకేది కారణం ఎంత మాత్రం. కాబట్టి అలా జాగ్రత్తగా ఆలోచించాలని, అలా ఆలోచించడానికి దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలని, అలా జీవించడానికి మరలా దేవుడితో తిరిగి ఒప్పందం చేసుకోవాలని, ఒకవేళ ఎవరైనా తొలగిపోయి ఉంటే, తప్పిపోయి ఉంటే, ఒకవేళ దేవుని కుమారులు అయితే మనం అనుసరించాల్సిన విధానం ఇదే గుర్తించాలని తెలియజేస్తాం. కాబట్టి దేని మీద మన బలహీనతలను తోసివేయడానికి అవకాశం లేదు. కాబట్టి దేవుడు ఎందుకు సృష్టించాడో చెప్పాడు, ఎలా సృష్టించాడో కూడా మనకు వివరంగా చెప్పాడు. దేవుడు చేయాల్సిన పని ఆయన చేశాడు. ఇంకెవరి పని మిగిలింది? ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేస్తావా, ఆజ్ఞకు లోబడి దేవుని కుమారుడుగా ఉంటావా అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. అప్పుడు ఇలా దేవుని యొక్క ప్రభావం చేత జీవించే వాళ్ళ మీద, దేవుని యొక్క సాతాను యొక్క ప్రభావం చేత జీవించే వాళ్ళ మీద వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అంటే, తనకు లోబడే వాళ్ళని పరిపాలించేటటువంటి దేవుడు రాజుగా ఉన్నాడు. తన వశం చేసుకున్నటువంటి వాళ్ళని పరిపాలించి పక్కకి వెళ్ళిపోకుండా వాళ్ళని అందులోనే ఆ పాప మరణాల నియమం కింద ఉంచడానికి సాతాను కూడా ఉన్నాడు. అప్పుడు దేవుని రాజ్యం ఎలా ఉంటుంది, దానికి భిన్నమైనటువంటి రాజ్యం ఎలా ఉంటుంది అనే సంగతుల్ని వచ్చేవారు మనం ఆలోచించాలి. అంటే మనం ఆలోచించే ఈ పాఠాలన్నింటినీ కూడా గమనించండి. ఒకదాంతో ఒకటి ఇవి సంబంధం కలిగినవి. ఒకటి మిస్ అయితే దాని తర్వాత దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలని, ఎక్కడ ఇబ్బంది జరుగుతుందని దాన్ని గ్రహించి దాని ప్రకారం వెళ్ళాలని కోరుతూ ముగిస్తాను.